Now the second chapter, types of duties. As we discussed in the previous chapter, on imports we are liable for payment of 7 types of customs duties, but whereas export concerned, just we are liable for payment of a single type of customs duty, that is called basic customs duty, right? So first side import duties as per schedules of the Customs Tariff Act 1975 మా ఎప్పుడు ఇంపోర్ట్ అవుతుంది, ఎప్పుడు ఎక్స్పోర్ట్ అవుతుంది, అండ్ వాల్యుయేషన్, అసెస్మెంట్ ప్రొసీజర్స్, కంప్యూటేషన్ అన్నిటి పర్పస్కి మనం కస్టమ్స్ యాక్టే రిఫర్ చేస్తామమ్మా. బట్ రేట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ వచ్చేటప్పటికి మాత్రం మనం రిఫర్ చేయాల్సింది కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ అమ్మా. కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ 1975. ఇందులో 2 షెడ్యూల్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ షెడ్యూల్ 1, షెడ్యూల్ 1 అండ్ సెకండ్ వన్ షెడ్యూల్ 2. షెడ్యూల్ 1లో ఏముంటుంది అంటే ఇంపోర్ట్ డ్యూటీ మా, అంటే ఇంపోర్టెడ్ గూడ్స్కి ఏ రేట్ అప్లై అవుతుంది అని తెలుసుకోవాలి అని అంటే వీ హ్యావ్ టు రిఫర్ షెడ్యూల్ 1 ఆఫ్ ద కస్టమ్స్ టారిఫ్ యాక్ట్. ఎక్స్పోర్ట్స్కి సంబంధించి రేట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ ఎంత అప్లై అవుతుంది అని తెలియాలి అని అంటే వీ హ్యావ్ టు రిఫర్ షెడ్యూల్ 2, దట్ ఇస్ థింగ్ బట్ ఎక్స్పోర్ట్స్ డ్యూటీ. ఇస్ ఇట్ క్లియర్? సపోజ్ మీకు వీటికి సంబంధించినటువంటిది ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సరే, ఫస్ట్ ఇది నోట్ చేసుకున్నారా? కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ 1975 షెడ్యూల్ 1, షెడ్యూల్ 2. షెడ్యూల్ 1 అయితే ఇంపోర్టెడ్ గూడ్స్, షెడ్యూల్ 2 అయితే ఎక్స్పోర్టెడ్ గూడ్స్. Right. And now customs duties. Import duties are as per schedule of the Customs Tariff Act 1975, and export duties are as per second schedule of the Customs Tariff Act 1975. మరి ఇంపోర్ట్స్ పైన లెవీ చేసేటువంటి డ్యూటీస్ చూడమ్మా. ఫస్ట్ డ్యూటీ బేసిక్ కస్టమ్ డ్యూటీ, సెకండ్ వన్ ప్రొటెక్టివ్ డ్యూటీ, థర్డ్ వన్ సేఫ్ గార్డ్ డ్యూటీస్, ఫోర్త్ వన్ కౌంటర్ వైలింగ్ డ్యూటీ ఆన్ సబ్సిడైజ్డ్ ఆర్టికల్స్ ఆర్ గూడ్స్, and next one anti-dumping duty, next IGST, integrated goods and service tax as we know, and next GST compensation cess. ఇలా 7 types of customs duties ఉన్నాయమ్మా. బట్ ఎక్స్పోర్ట్స్ పైన లెవీ చేసేటువంటి ఒకే ఒక డ్యూటీ మా బేసిక్ కస్టమ్ డ్యూటీ మా. ఆ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నథింగ్ బట్ ఎక్స్పోర్ట్స్ డ్యూటీ ఒకటే. అండ్ ఆల్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఎగ్జామ్ట్ అన్నాను కదా, ఓన్లీ ఫ్యూ గూడ్స్ ఆర్ ట్యాక్సబుల్ మా. ఆ ఫ్యూ గూడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కొన్ని ఇచ్చారు చూడండి. ఆయిల్ రైస్ బ్రాండ్ ఆయిల్ కేక్ 10%, లగేజ్ లెదర్ 25%, లెదర్ 15%, ఇంకేమైనా సరే అమ్మా స్నేక్ స్కిన్స్ అండ్ రా ఫర్ లమ్ స్కిన్స్ మా. నథింగ్ బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద యానిమల్స్కి సంబంధించినటువంటి స్కిన్స్ లెదర్స్ కోసం యూస్ చేస్తూ ఉంటారు ఇలాంటివి. అండ్ ఫెర్రస్ వేస్ట్ అండ్ స్క్రాప్ ఇలాంటివి ఏవైనా ఉంటే వీటికి సంబంధించిన కస్టమ్స్ డ్యూటీలు అని చెప్పి అంటున్నారు. ఇస్ క్లియర్? సో ఇంపోర్టెడ్ గూడ్స్ గురించి మాట్లాడుకుంటే అవి ఇంకా మీ కంటికి కనబడే ప్రతి ఒక్క వస్తువు ఉంటుందమ్మా షెడ్యూల్ 1లో. బట్ షెడ్యూల్ 2లో కూడా ఆ లిస్ట్ అన్నీ ఉంటాయి, గూడ్స్ నేమ్స్ అన్నీ ఉంటాయి. బట్ రేట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ ఎంత అంటేను నిల్. ఓన్లీ ఇలాంటి ఫ్యూ గూడ్స్కి మాత్రమే మీకు రేట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ కనబడుతుంది. ఇస్ క్లియర్? సిబిఐసి వెబ్సైట్ ఒకసారి చూడండి. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, దిస్ ఇస్ ద వెబ్సైట్ మా.
సో ఇందులో మనం డిస్కస్ చేయబోయేది ఏంటి, కస్టమ్స్ కదా, ఇస్ ఇట్. సో కస్టమ్స్ టారిఫ్, కస్టమ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలా ఉంటుందమ్మా. యాక్ట్, రూల్స్, సర్క్యులర్స్, టారిఫ్, రైట్, కస్టమ్స్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. సపోజ్ మనం టారిఫ్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఫస్ట్ షెడ్యూల్ కనబడుతుందా, ద ఫస్ట్ షెడ్యూల్ ఇంపోర్ట్ టారిఫ్, ద ఫస్ట్ షెడ్యూల్ ఇంపోర్ట్ టారిఫ్. వీటిపైన మనం క్లిక్ చేసామంటే ఇంకా ఆల్మోస్ట్ మీకు లిస్ట్ ఆఫ్ గుడ్స్ అనే కనబడతాయి, టోటల్ వాటికి సంబంధించి అప్లికబుల్ అయ్యేటువంటి రేట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీస్. వీటిని చాప్టర్ వైజ్ డివైడ్ చేసి ఉంటారమ్మా, 98 చాప్టర్స్. అంటే మీనింగ్ మన ఇండియాలో ఎన్ని రకాల గుడ్స్ వాడుతాం, చాలా సార్, కౌంట్ లేదు. వాటిని కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఒక 98 క్లాసిఫికేషన్స్ చేసి పెట్టింది. ఎన్ని 98 అంటే ఏంటి, ఎడబుల్ ఐటమ్స్కి ఒకటి, ఆయిల్స్కి ఒకటి, ప్లాస్టిక్ ఐటమ్స్కి ఒకటి, అండ్ టెక్స్టైల్స్కి ఒకటి, రైట్, మిషనరీకి ఒకటి, బ్యాటరీకి సంబంధించి ఒకటి, ఇలా ఒక 98 క్లాసిఫికేషన్స్ చేసి ఉందమ్మా. ఇందులో ఇది చాప్టర్ 1 లైవ్ యానిమల్స్కి సంబంధించి, రైట్, చాప్టర్ 1 లైవ్ యానిమల్స్కి సంబంధించి ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తే ఇలా ఉంటుందమ్మా. సపోజ్ హార్సెస్ మా ప్యూర్ బ్రెడ్ బ్రీడింగ్ యానిమల్స్ మా, ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిపైన కస్టమ్స్ డ్యూటీ ఎంత ఏమా, 30%. అంటే ఇప్పుడు మీరు హార్సెస్ వీటికి సంబంధించినటువంటి యానిమల్స్ని ఏమైనా ప్రొడ్యూస్ చేసుకుంటే, హార్సెస్ ఫర్ పోలో, ఓకే, వీటి మీద పెన్ వర్క్ చేయదమ్మా. సో హార్సెస్ ఫర్ పోలో ఉందా, 30% రేట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ మీరు ఇంపోర్ట్ చేసుకుంటే. ఇందులో ఫస్ట్ కాలం మీకు ఏం కనబడుతుంది, కోడింగ్ 0101 అని కనబడుతుందా, దానికి ఏం చెక్ చేసుకుంటే 8 డిజిట్స్ కోడింగ్ సిస్టమ్ ఉందా లేదా. ఆ 8 డిజిట్స్ కోడింగ్ సిస్టమ్ వరల్డ్ మొత్తం కామన్. మీరు వరల్డ్లో ఎక్కడికైనా వెళ్ళి ఆ కోడ్తో సెర్చ్ చేస్తే మీకు ఎక్కడ కనబడేటువంటి గుడ్సే కనబడతాయి, ఏ కంట్రీకి వెళ్ళినా. ఎందుకంటే కంట్రీ టు కంట్రీ నేమ్ మారిపోవచ్చు, అంతే కదమ్మా. సపోజ్ మనం సాల్ట్ యూస్ చేస్తున్నాం లేదా, కొన్ని కంట్రీస్లో అదే సాల్ట్ని స్లో పాయిజన్గా ట్రీట్ చేస్తారు. ఏంటి స్లో పాయిజన్, ఎందుకనంటే మన ప్రిడిసీజెస్కి ఉండేటువంటి డిజీజెస్ని మనకు క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ సాల్ట్. ఏంటి సార్ అంత పోతారేంటి, బెస్ట్ వెహికల్ అంటారు అలా ఇలా. ఇప్పుడు మన తాతలకి ముత్తాతలకి బట్టతల ఏవేవో ఇంకేమైనా సమ్ డిసీజెస్ ఏమైనా ఉంటే, షుగర్ ఇలాంటివి సపోజ్ నెక్స్ట్ తరానికి కూడా వస్తూ ఉంటాయని అంటూ ఉంటారు కదా. అలా నెక్స్ట్ తరానికి పనిచేయడానికి వాహకంగా పనిచేసేటువంటి వన్ ఆఫ్ ద ఎడిబుల్ ఐటమ్ సాల్ట్. అందుకే కొన్ని కంట్రీస్లో వాటిని ఏంటి స్లో పాయిజన్ కూడా అంటూ ఉంటారు. కంట్రీ టు కంట్రీ మారిపోతుంది. సపోజ్ మన కంట్రీలో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తే వెరైటీగా చూస్తారు, కొన్ని కంట్రీస్లో ఎర్లీ మార్నింగ్ లేచి వాడు ఆల్కహాల్ తాగకపోతే వెరైటీగా చూస్తారు. మైట్ బి వాడు అట్మాస్ఫియర్, ఏంటి అట్మాస్ఫియర్. సపోజ్ మీరు జర్మనీకి వెళ్ళారనుకోండి, జర్మనీలో ఏంటి అని అంటే రెస్టారెంట్కి వెళ్ళారంటే నార్మల్గా నువ్వు ఫుడ్ ఐటమ్తో పాటు కూల్ డ్రింక్ ఎలా కొనుక్కుంటావో, కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ కొనుక్కుంటావు కదమ్మా, అలా బీర్ కానీ ఆల్కహాల్ కానీ పర్చేస్ చేయడం క్వైట్ కామన్. రీజన్ అది వెదర్ కండిషన్స్ అయి ఉండొచ్చు, లేదు అక్కడ ఉన్నటువంటి కల్చర్ అయి ఉండొచ్చు, ఇలా. సో వాళ్ళ కంట్రీలో అది బేసిక్ ఐటమ్, మన కంట్రీలో ఏంటది సింగ్ గుడ్, అంతే కదా, ఎంకరేజ్ చేయరు మన కంట్రీలో. సో ఇలా కంట్రీ టు కంట్రీ ఆ వర్డ్కి సంబంధించిన నేమ్ కానీ ఇంపార్టెన్స్ కానీ మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏ కంట్రీలో అయినా సరే ఒకే విధంగా అర్థం అవ్వాలి అనేటువంటి పర్పస్ కోసం తీసుకొచ్చినటువంటి కోడింగ్ సిస్టమ్ 8 డిజిట్స్ కోడింగ్ సిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ హెచ్ఎస్ఎన్. హెచ్ఎస్ఎన్ అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామిన్క్లేచర్, 8 డిజిట్స్ కోడింగ్ సిస్టమ్. ఇస్ క్లియర్, రైట్. అండ్ దాని తర్వాత అమ్మ వీటిని డిస్క్రిప్షన్ ఆఫ్ ద గుడ్స్ అంటారు. ఫస్ట్ వన్ ఏమో టారిఫ్ ఐటమ్, ఏంటి టారిఫ్ ఐటమ్ 8 డిజిట్స్ కోడింగ్ సిస్టమ్. సెకండ్ ఏంటి అంటే ఆ గుడ్కి సంబంధించిన నేమ్, మన కంట్రీలో ఉన్న నేమ్. తర్వాత ఏంటి యూనిట్స్, మెజర్మెంట్, అది కేజీనా పర్ యూనిటా లీటరా ఏంటి. అండ్ నెక్స్ట్ రేట్ ఆఫ్ డ్యూటీ. రేట్ ఆఫ్ డ్యూటీ టూ టైప్స్గా ఉందమ్మా, స్టాండర్డ్, ఏరియా. నువ్వు ఏ కంట్రీ నుంచి అయినా ఇంపోర్ట్ చేసుకో, నీకు అప్లికబుల్ అయ్యేది స్టాండర్డ్ రేట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ. అంటే ఇప్పుడు హార్సెస్ని ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న అప్లికబుల్ అయ్యే రేట్ ఏంటి స్టాండర్డ్ 30%. కానీ కొన్ని కంట్రీస్ని మన కంట్రీ ప్రిఫరెన్షియల్ ఏరియాగా నోటిఫై చేసి ఉండొచ్చు. ఎలా
ప్రిఫరెన్షియల్ ఏరియాగా నోటిఫై చేస్తే ఏమవుతుందంటే ఆ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే స్టాండర్డ్ రేట్ ఆఫ్ డ్యూటీ అప్లికబుల్ అవ్వదు, ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ అప్లై అవుతుంది. అండ్ ఆల్వేస్ ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ కుడ్ బి లెస్ దెన్ స్టాండర్డ్ రేట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ. ఎందుకు మనం ఆ కంట్రీని ప్రిఫరెన్షియల్ ఏరియాగా చెప్తున్నాం. అండ్ కొన్ని గూడ్స్కి సంబంధించి నేపాల్ భూటాన్ని మనం ప్రిఫరెన్షియల్ ఏరియాగా చెప్పాం. బాబు మీరు మా కంట్రీకి ఇలాంటివి పంపించుకోండి, మీరు డెవలప్ అవ్వండి అని చెప్పని. ఆర్ గెటింగ్ మై వర్డ్? సో అలా స్పెసిఫైడ్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటే రేట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ తగ్గుతుంది. బట్ నువ్వు ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న అప్లికబుల్ అయ్యేది ఏంటి? స్టాండర్డ్ రేట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ. బట్ నోటిఫై చేసినటువంటి ప్రిఫరెన్షియల్ ఏరియాస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే అప్లికబుల్ అయ్యేది ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ. అర్థమైందా? సో ఫస్ట్ వన్ ఏంటి? రైట్, ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ డ్యూటీ అంటాం. స్టాండర్డ్ రేట్ ఆఫ్ డ్యూటీ, ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ డ్యూటీ. ఇలా మీకు టోటల్గా ఇండియాలో ఉన్నటువంటి గూడ్స్కి ఏ రేట్ అప్లై అవుతుంది ఏంటి అని అంటే మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవచ్చు. రైట్, వీటి మీద 100%. కట్స్ అండ్ ఆఫల్ ఫ్రెష్ ఆర్ చిల్డ్ ఏంటివి? ఐటమ్స్ 2027 మీట్ అండ్ ఎడబుల్ ఆఫర్. ఓకే, సో మీట్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏదైనా యాస్టేజ్కి ఇంపోర్ట్ చేసుకుంటే కస్టమ్స్ డ్యూటీ 100%. సో ఇవన్నీ ఏంటిమా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ అప్లికబుల్ టు ది డిఫరెంట్ గూడ్స్. ఇదిగో మా సెకండ్ షెడ్యూల్ అయితే ఎక్స్పోర్ట్ టారిఫ్. సో ఫస్ట్ షెడ్యూల్ అయితే ఇంపోర్ట్ టారిఫ్. ఇస్ క్లియర్? సో మీరు ఇంపోర్ట్ చేస్తే షెడ్యూల్ 1లోకి వెళ్ళండి, అందులో ఉన్న రేట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ తీసుకోండి. సపోజ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనుకోండి, షెడ్యూల్ 2 రిఫర్ చేయండి. పొరపాటున షెడ్యూల్ 1 రిఫర్ చేశారనుకోండి, కస్టమ్ డ్యూటీ పే చేయాలని చూపిస్తుంది. అంతేగా? రైట్. సో ఇది మా సో కమ్ టు ద పాయింట్. జస్ట్ మీ నాలెడ్జ్ కోసం ఇది ఓపెన్ చేసి చూపించాను మా, అంతే. రైట్, ఇలా ఉంటుంది అని చెప్పడానికి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రిలవెంట్ అయితే ఏమీ కాదు. రైట్, సో టోటల్గా 7 టైప్స్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ చెప్పుకున్నామా? ఫస్ట్ వన్ ఏంటి? బేసిక్ కస్టమ్ డ్యూటీ. సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, good. So number 1, first one we are going to start with the basic customs duty. చదుమా. Basic custom duty as per Section 12 of the Customs Act 1962. Goods imported into India are chargeable to basic custom duty under Customs Act 1962. The rates of basic custom duty are indicated in first schedule for import of Custom Tariff Act 1972. Generally, basic custom duty is levied as standard rate of duty, but if certain conditions are satisfied below, the importer can avail the benefit of preferential rate of duty on imported goods. Good, ma'am. So if goods are imported into India are chargeable to basic customs duty under the Customs Act 1962, and the rates of BCD are indicated in Schedule 1 of the Customs Tariff Act 1975. So if you are importing any good and for the purpose of the identification of the basic customs duty, you have to refer Schedule 1 of the Customs Tariff Act 1975. And generally BCD is levied at the standard rate of duty. Underline the word standard rate of duty. సో బీసీడీ ఎప్పుడు ఏ రేట్తో అప్లై అవుతుందమ్మా? స్టాండర్డ్ రేట్ ఆఫ్ డ్యూటీ. BCD is levied at standard rate of duty, but if certain conditions are satisfied, the importer can avail the benefits of the preferential rate of duty on imported goods. Right? So ఆ కండిషన్స్ ఏంటి అంటే చదువుమా. Conditions for availing the benefits of preferential rate of duty. Specific rate for preferential rate must be paid by the importer. Importer must be from preferential area as notified by the central government. The goods should be produced and manufactured in such preferential area. గుడ్ మా. సో ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ డ్యూటీని అవైలబుల్ చేయాలి, ఆ బెనిఫిట్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ స్పెసిఫిక్ క్లైమ్ ఫర్ ప్రిఫరెన్షియల్ రేట్ మస్ట్ బి మేడ్ బై ద ఇంపోర్టర్
ఇంపోర్టర్ విల్లింగ్గా ఉండాలి. ఫస్ట్ క్లెయిమ్ చేయాలి, సార్ నేను స్టాండర్డ్ రేట్ పే చేయండి సార్, ప్రిఫరెన్షియల్ రేట్ పే చేస్తాను అని క్లెయిమ్ చేయాలి. అండ్ దాంతోపాటు ఇంపోర్ట్ మస్ట్ బి ఫ్రమ్ ప్రిఫరెన్షియల్ ఏరియా యాజ్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఏ కంట్రీ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకున్నాడో ఆ కంట్రీ నేమ్ని ప్రిఫరెన్షియల్ ఏరియాగా నోటిఫై చేసి ఉండాలి, ఆ కంట్రీ కానీ ఆ ప్లేస్ కానీ. నెక్స్ట్, ద గూడ్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ సచ్ ప్రిఫరెన్షియల్ ఏరియా. మళ్ళీ ఆ గుడ్ ఆ ప్లేస్లో గవర్నమెంట్ ఏదైతే నోటిఫై చేస్తుందో ఆ ప్లేస్లో ప్రొడక్షన్ జరిగి ఉండాలి. అలా ఆ ప్లేస్ నుంచి ఇండియాకి వచ్చి ఉంటే స్టాండర్డ్ రేట్ ఆఫ్ డ్యూటీ బదులు ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ పే చేయొచ్చు. నెక్స్ట్, మా సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ మీకు గుర్తుంటే కాంపిటీషన్లో చెప్పాను, మా ఇంపోర్టెడ్ గూడ్స్ ప్లస్ బీసీడీ అసెసబుల్ వాల్యూ, దట్ ఈస్ వాల్యూ ఆఫ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్. మా వీటిపైన ఫస్ట్ చార్జ్ చేసేది ఏంటి, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అన్నాను. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఒక 10% అన్నా అనుకోండి. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఎలా లెవీ చేస్తున్నామంటే షెడ్యూల్ 1 ఆఫ్ కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ 1975 అందులో ఏ రేట్ ఉంటే ఆ రేట్ ప్రకారం లెవీ చేస్తాం. అండ్ తర్వాత ఏంటమ్మా, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అట్ ద రేట్ ఆఫ్ 10% ఆన్ బీసీడీ. రైట్, మరి వీటిని లెవీ చేసేటువంటి పవర్ ఎక్కడ ఉందో చూద్దాం. చదువుమా. Social welfare surcharge at the rate 10% on aggregate duties of customs levied at the time of import. If goods are gold, silver, including and plated with platinum on earth or in semi-manufactured form or in powder form, the SWS to be calculated at 3%. The social welfare surcharge shall be calculated at the rate of 10% on the aggregate of duty and taxes and cesses which are levied and collected by the central government in Ministry of Finance, Department of Revenue under Section 12 of the Customs Act 1960. Good, ma'am. So here, by giving notification in the official gazette, ma, by giving notification in the official gazette by virtue of the section 12 of the Customs Act 1962, a separate cess has been notified. That is nothing but social welfare surcharge. మరి ఆ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఎంత అంటేను 10% ఆన్ ద అగ్రిగేట్ డ్యూటీస్ ఆఫ్ ద కస్టమ్స్ లెవైడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంపోర్ట్. అగ్రిగేట్ ఆఫ్ డ్యూటీస్ అన్నారమ్మా, అది బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పైన ఇప్పుడు నేను చెప్పాను, కరెక్టేనా? అది కాకుండా ఇంకా సమ్ అదర్ ఐటమ్స్ పైన ఏదైనా లెవీ చేస్తారనేది చూద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్, ఇఫ్ ద గూడ్స్ ఆర్ గోల్డ్, సిల్వర్ ఇంక్లూడింగ్ ప్లాటెడ్ విత్ ద ప్లాటినం unworth or in semi-manufactured form or in powder form, then social welfare surcharge to be calculated at the rate of 3%. అంటే ప్రీషియస్ మెటల్స్కి వచ్చేటప్పటికి తగ్గుతుందమ్మా. ప్రీషియస్ మెటల్స్కి ఎప్పుడే కానీ రేట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ తక్కువగా ఉంటుందమ్మా, ఎందుకంటే వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఏంటి, వాల్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రేట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ అనేది తక్కువగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. అందుకే నార్మల్గా సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఎంత, 10%. బట్ గోల్డ్, సిల్వర్ అండ్ ప్లాటినంకి సంబంధించిన కోటెడ్ మెటీరియల్స్ ఏవైనా ఉంటే వాటిపైన ఎంత చెప్తున్నారు, 3%. అండ్ నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ ఉందమ్మా, ద సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ షల్ బి క్యాలిక్యులేటెడ్ ద రేట్ ఆఫ్ 10% ఆన్ ద అగ్రిగేట్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అండ్ సెసెస్ విచ్ ఆర్ లివెడ్ అండ్ కలెక్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఏవైతే ట్యాక్సెస్ని లివే చేస్తుందో వాటన్నిటి మీద 10% తీసుకోవాలి అని అంటున్నారు. సార్ అప్పుడు 7 types ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా, వాటన్నిటి మీద కలిపి తీసుకోవాలా అంటే అప్పుడు మీనింగ్, సపోజ్ ఒక అసెసిబుల్ వాల్యూ ఉందమ్మా, ఆ అసెసిబుల్ వాల్యూ పైన బీసీడీ ఛార్జ్ చేసాం, యాంటీ డంపింగ్ డ్యూటీ కూడా ఛార్జ్ చేసాం అనుకుందాం. ఏంటి, యాంటీ డంపింగ్ డ్యూటీ. నెక్స్ట్ సివిడి ఆన్ సబ్సిడైజ్డ్ గూడ్స్ ఉంది, ఇంకా ప్రొటెక్టివ్ డ్యూటీ ఉంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్ ఉన్నాయి కదా, ఇలా ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్ ఉన్నాయి కదా, అన్నిటి మీద ఛార్జ్ చేయాలా? వీటన్నిటిని యాడ్ చేసిన వచ్చిన ఈ వాల్యూ మొత్తం మీద మనం ఎస్డబ్ల్యూఎస్ అట్ ద రేట్ ఆఫ్ 10% ఛార్జ్ చేయాలా అంటే నో. వాటికి సంబంధించి కొన్ని ఎక్స్క్లూషన్స్ చెప్పాడు, అవేంటో చూద్దాం. చదువు. The following is excluded by calculating the social welfare surcharge. The safeguard duty, section 8B and 8C of the Customs Tariff Act. The countervailing duty on subsidized articles, section 9 of the Customs Tariff Act. The anti-dumping duty, section 19 of Customs Tariff Act. The IGST section 3, subsection 7 of Customs Tariff Act. The compensation cell to state section 3, subsection 9 of the Customs Tariff Act. మరి ఇప్పుడు చెప్పండి మా, వేటిపైన మాత్రమే లెవీ చేస్తారు?
అక్కడ చెప్పినటువంటి ఐటమ్స్ ఒక్కటి చెప్పండి. ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. సేఫ్ గార్డ్ డ్యూటీయా? సేఫ్ గార్డ్ డ్యూటీ పైన ఎస్డబ్ల్యూఎస్ ఉండదు. కౌంటర్ వైల్ డ్యూటీ అండ్ సబ్సిడైజ్ గుడ్స్ మీద ఉండదు. నెక్స్ట్ అంటే అప్పుడు మీనింగ్ ఏంటి? ఓన్లీ బీసీడీ అండ్ ప్రొటెక్టివ్ డ్యూటీ పైన మాత్రమే ఎస్డబ్ల్యూఎస్ ఉంటుంది. అండ్ ఈడీడీస్ పైన ఎస్డబ్ల్యూఎస్ చార్జ్ చెయ్యము. అంతేనా మీనింగ్? ఇస్ ఇట్ గుడ్? నెక్స్ట్ తర్వాత చదువుమా. Integrated goods and service tax. IGST is a component under GST law which is levied on goods being imported into India from other countries. It has subsumed various custom duties including countervailing duty and specific additional duty of custom. మీకు గుర్తుందా అమ్మా? సెంట్రల్ లెవీస్ ఆర్ ట్యాక్సెస్ విచ్ ఆర్ సబ్స్యూమ్డ్ ఇన్ జిఎస్టీ, సివిడి అండ్ స్పెషల్ సివిడి. వీటి గురించి ఒక స్టోరీ చెప్పాను మీకు గుర్తుంటే. మీరు ఒక ఇంపోర్టర్ అనుకోండి, ఒక పర్సన్ ఫారిన్ కంట్రీ నుంచి గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాడు. అలాంటప్పుడు బీసీడీ ఎలా లెవీ చేస్తారు, సివిడి ఎలా లెవీ చేస్తారు, స్పెషల్ సివిడి ఎలా లెవీ చేస్తారు అని. ఇస్ క్లియర్? సో ఫస్ట్ చాప్టర్లో ఆ స్టోరీ ఉందమ్మా, జాగ్రత్త మీకు అర్థమై ఉంటుంది. సో దట్ సెంట్రల్ ట్యాక్సెస్ విచ్ ఆర్ సబ్స్యూమ్డ్ ఇన్ జిఎస్టీ అంటే సివిడి అండ్ స్పెషల్ సివిడి చదువుకున్నారా? రైట్. మరి సివిడి స్పెషల్ సివిడి సబ్స్యూమ్ అయితే ఆ ప్లేస్లోకి ఏమొచ్చింది? ఐజిఎస్టీ. తర్వాత మా In the GST regime, IGST will be levied on imports by virtue of subsection 7 of section 3 of the Customs Tariff Act 1975. IGST, wherever applicable, would be levied on cargo that would arrive on or after 1st July 2017. It may also be noted that IGST would also be levied on cargo which has arrived prior to 1st July, but a bill of entry is filed on or after 1st July 2017. ఈ పేరా తీసేయండి, మా అవసరం లేదు. ఇది ట్రాన్సిషనల్ ప్రొవిజన్ అంటారమ్మా వీటిని. ఇలాంటి వాటిని ఏమంటారు? ట్రాన్సిషనల్ ప్రొవిజన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ట్రాన్సిషనల్ ప్రొవిజన్ అంటే ఓల్డ్ ప్రొవిజన్ ఒకటి ఉంటుంది, న్యూ ప్రొవిజన్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటికి లింకప్ చేస్తూ ఒక బ్రిడ్జ్ వస్తుందమ్మా. అంటే ఇంతకుముందు ఎగ్జామ్ ఇప్పుడు ట్యాక్సబుల్ అన్నప్పుడు, సార్ ఈ మధ్యలో పీరియడ్ ఒక ట్రాన్సాక్షన్ ముందు జరిగింది, ఒక ట్రాన్సాక్షన్ తర్వాత జరిగింది, అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే వచ్చిన క్లారిఫికేషన్ ఉంటుందమ్మా. ఏంటి? వచ్చిన క్లారిఫికేషన్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిషనల్ ప్రొవిజన్. సపోజ్ మీకు CMA ఓల్డ్ సిలబస్ ఉంటుంది, న్యూ సిలబస్ ఉంటుంది. ఓల్డ్ సిలబస్ నుంచి ఉన్నటువంటి న్యూ సిలబస్లో కన్వర్ట్ చేయమన్నప్పుడు ఓల్డ్ సిలబస్లో గ్రూప్ పాస్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు సెకండ్ గ్రూప్లో మా పరిస్థితి ఏంటి సార్? న్యూ సిలబస్లో కన్వర్ట్ అయితే ఏ సబ్జెక్టులో రాయాలి, ఏ సబ్జెక్ట్స్ మీ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయాలి అన్నప్పుడు మనకు బోర్డు నుంచి ఒక కంటెంట్ వస్తుందా? ఇంతకుముందు ఇప్పుడు ఓల్డ్ మెటీరియల్ నుంచి న్యూ మెటీరియల్ కన్వర్ట్ చేస్తున్నాం, ఇలాంటప్పుడు ఓల్డ్ సిలబస్ ప్రకారం పాస్ అయిన వాళ్ళు ఇలా పాస్ అయినట్టు ఈ సబ్జెక్ట్స్ రాయాల్సిన అవసరం లేదు, ఈ సబ్జెక్ట్స్ రాయాలి అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఓల్డ్ సిలబస్కి న్యూ సిలబస్కి ఒక బ్రిడ్జేగా. కరెక్టా కాదమ్మా? అలాగే ఇక్కడ కూడా జిఎస్టీ రాకముందు ఏముండేది? సివిడి అండ్ స్పెషల్ సివిడి. మరి 1/7/2017 నుంచి ఏంటి? జిఎస్టీ. ఈ రెండింటి మధ్య లింక్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రొవిజన్ ట్రాన్సిషనల్ ప్రొవిజన్. ఇక్కడ నేను మీకు ట్రాన్సిషనల్ ప్రొవిజన్ అంటే ఏంటో మీనింగ్ చెప్తున్నాను అంతే, ఆ పేరా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇస్ క్లియర్? నో నీడ్. గో విత్ నెక్స్ట్ వన్. One second ma. It is also. Both are transitional provisions and you won't get these two sentences in your examination, and just go through. Right? Tarvata ma. Question. Suppose a sensible value AB including landing charges ₹100, BCD 10%, IGST 12%, social welfare surcharge 10%. Right. Compute customs duty payable. Chain. Question number 1. Chain ma. నోట్బుక్లో చేయండి. ఇప్పుడు మనం వాళ్ళు స్టార్ట్ చేస్తారు చూడండి. ఎక్కడైతే నోట్బుక్ ఎండ్ అయిందో అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ చేస్తారు. ప్రతి చాప్టర్ని ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ చేయడం అలవాటు చేసుకోండి. అక్కడ ఒక 4 లైన్లు మిగిలితే అక్కడ గీత కొట్టి మళ్ళీ దాని కిందనే స్టార్ట్ చేయమాకండి. నీట్గా ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ చేయండి. సెకండ్ చాప్టర్ నేమ్ రాసుకోండి. ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాక్టీస్ చేయిస్తాను మా.
సో ఫస్ట్ మీకు ప్రాబ్లం నేర్పించడానికన్నా ముందుగా ప్రజెంటేషన్ నేర్పించాలని నాకు అర్థమైందమ్మా. అందరూ ఎలా ఆన్సర్లు చేస్తున్నారంటే మీ ఇంట్లో కూరగాయల లిస్టు ప్రొవిజన్స్ లిస్ట్ రాయిస్తారు చూడండి. అది ప్రిపేర్ చేసేది ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. ఆన్సర్ రాయండిరా బాబు నీట్గా అంటే అది ప్రజెంటేషన్ లాగా లేదు. అందరూ ఏంటంటే ఇప్పుడు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కదా, చాలామంది ఇలా రాస్తున్నారు చూడండి. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 100 ప్లస్ కాదమ్మా, అసెసబుల్ వాల్యూ 100 ప్లస్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అట్ ద రేట్ ఆఫ్ 10%, ఇలా ఎంత 10 రూపీసు, మళ్ళీ ప్లస్ ఎస్డబ్ల్యూఎస్ ఎంత 1 రూపీ 1 సేమ్ ఇలాగే రాస్తున్నారు ఆల్మోస్ట్. ఆ కొట్టివేతలు అవన్నీ అలాగే. మీరు ఎప్పుడైనా సరే ఏ ప్రాబ్లంకి మీరు ఆన్సర్ చేస్తూ ఉన్నా చెక్ చేసుకోండి, హెడ్లైన్స్ క్లియర్గా ఉండేటట్టు మెయింటైన్ చేయండి. ఏ ప్రాబ్లం చేసినా పర్టికులర్స్ అమౌంట్ నెంబర్ 1 అసెసబుల్ వాల్యూ. అంతకన్నా ముందు పైన హెడ్లైన్ కావాలి అని అంటే మనం ఇక్కడ కస్టమ్స్ డ్యూటీ కదా కంప్యూట్ చేస్తున్నాం. కంప్యూటేషన్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ పర్టికులర్స్. ఫస్ట్ వన్ అసెసబుల్ వాల్యూ ఎంత అమ్మా 100, అమౌంట్ ఇన్ రూపీస్. దిస్ ఇస్ ద ప్రొఫెషనల్ వే ఆఫ్ ప్రజెంటేషన్. మీరు జాగ్రత్తగా దీన్ని అలవాటు చేసుకోవాలి. అసెసబుల్ వాల్యూ, యాడ్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ at the rate of 10% on assessable value, 100 into 10%, which will be 10, right? Next, add social welfare surcharge at the rate of 10% on PCD. మీరు ఏదైతే చేస్తున్నారో అది rupees 10 into 10%, which could be 1 rupee. అంతేనా? 111 total value including customs duty. మీరు నోట్బుక్లో రాసిందే కానీ నేను కూడా ఇక్కడ రాశాను. మీరు ఆన్సర్స్ అందరూ కరెక్ట్గా చేశారు మా, నేను రాంగ్ అని చెప్పట్లేదు, కరెక్ట్గానే చేశారు. డిఫరెన్స్ ఏంటో చెక్ చేసుకోండి. Was it clear? ఏమ్మా ఐజిఎస్టీ ఉందా? గుడ్ మా. టోటల్ వాల్యూ ఇంక్లూడింగ్ కస్టమ్స్ డ్యూటీ. నౌ యాడ్ ఐజిఎస్టీ ఎంత అమ్మా? ఎంత? 12%. నౌ 111 into 12% ఎంత అమ్మా? 13 point. Is it clear? So IGST at the rate of 12%, ma, it is levied on assessable value plus basic custom duty plus social welfare surcharge. Is it? Now you can note points 2 right, ma. Note point 1, total customs duty payable. Total customs duty payable rupees 10 plus rupee 1 plus
13.32 ఎంత అమ్మా? 24.32. And second one, IGST levied on. IGST levied on. IGST levied on. Assessable value plus BCD plus SWS. ఇలా రాసి పెట్టుకున్నారంటే మళ్ళీ ఇప్పుడు మర్చిపోరుమా. ఏముందిలే లాజిక్ గుర్తుంటుంది కదా అనుకుంటారు, తర్వాత గుర్తుండడం అనేది ఏముండదు. అదే మీరు ఇలా రాసి పెట్టుకున్నారనుకోండి, ఫర్దర్గా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటుంది. థర్డ్ పాయింట్ ఇంకోటి రాసుకోండి మా. థర్డ్ పాయింట్ ఇంకోటి రాసుకోండి. థర్డ్ పాయింట్ నోట్ చేసుకోండి. ఐజిఎస్టీ లివైడ్ ఆన్. ఐజిఎస్టీ లివైడ్ ఆన్. IGST levied on AV plus BCD plus SWS plus anti-dumping duty plus safeguard duty. Anti-dumping duty and safeguard duty. అంటే ఇప్పుడు మీకు ఏం కమ్యూనికేట్ చేశాను? ఐజిఎస్టీ లెవే చేయాలంటే వాటికన్నా ముందు నువ్వు ఏం కంప్యూటేషన్ చేసి ఉండాలి? బేసిక్ కస్టమ్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్, యాంటీ డంపింగ్ డ్యూటీ, సేఫ్ గార్డ్ డ్యూటీ. వీటన్నిటిని కంప్యూట్ చేసి యాడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ మీద ఐజిఎస్టీ లెవే చేస్తాం. మరి ఈ ప్రాబ్లంలో మనకు యాంటీ డంపింగ్ డ్యూటీ ఇవ్వలేదు, సేఫ్ గార్డ్ డ్యూటీ ఇవ్వలేదు. కాబట్టి మనం ఐజిఎస్టీ దేని మీద లెవే చేసాం? అసెబుల్ వాల్యూ ప్లస్ BCD ప్లస్ SWS. ఎస్ క్లియర్? సపోజ్ మీకు అది ఒక 2 మార్క్స్ బిట్గా ఫ్రేమ్ చేసి ఇచ్చాడు అనుకోండి. సపోజ్ ఇక్కడ సెకండ్ పాయింట్ ఉందా? సెకండ్ పాయింట్ ఇచ్చాడు, థర్డ్ పాయింట్ ఇచ్చాడు. సెకండ్ పాయింట్ రైటే, థర్డ్ పాయింట్ రైటే. మరి ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ ఏది తీసుకుంటారు? ఏమ్మా? థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఈస్ మోర్ ఎలాబొరేటివ్, అంతే కదమ్మా, మోర్ ఎగ్జాస్టివ్. సెకండ్ పాయింట్ అంటే ఈ ప్రాబ్లమ్ బేస్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ థర్డ్ వన్ మా, నెక్స్ట్ పాయింట్. GST compensation tariffs, wherever applicable, will be levied on cargo that would arrive on or after 1st July 2017. Similarly, export bill of entry filed on or after 1st July 2017 would attract GST compensation tariff as applicable. మా అక్కడ వరకు మీకు అందులో ఫస్ట్ పేరా మాత్రం గుర్తుపెట్టుకోండి మా చాలు. అండ్ సెకండ్ థర్డ్ పేరా ఏదైతే ఉందో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఇర్రలవెంట్ మా. ఏం లేదు మా, బిల్ ఆఫ్ ఎంట్రీ 1/7/2017 తర్వాత ప్రజెంట్ చేసిన వాటికి అప్లై అవుతుందని చెప్తున్నాడు, అంతే కదా. ఎందుకంటే ఆ డేట్ నుంచే మనకు జిఎస్టీ కానీ కాంపన్సేషన్ సెస్ కానీ రావడం. కాబట్టి వాటి గురించి మీకు ఎగ్జామినేషన్లో అడిగేటువంటి కాన్సెప్ట్ అయితే ఏమీ లేదు. ఇట్స్ క్లియర్? అండ్ ఆ రోజు కాన్సెప్ట్ని మీరు ఈరోజు చదువుకోవాల్సిన అవసరం అయితే కూడా ఏమీ లేదు. బట్ ఈ రోజు ఎలా ఉందో చెక్ చేసుకోండి. కాంపన్సేషన్ సెస్, ఫస్ట్ కాంపన్సేషన్ సెస్ వేటి మీద లెవీ చేస్తారు? హై అండ్ కార్స్, డిమెరిట్ కమోడిటీస్ లైక్ పాన్ మసాలా, టొబాకో, ఏరేటెడ్ డ్రింక్స్. ఇస్ ఇట్ రైట్?
సో వీటిపైన కాంపన్సేషన్ సెస్ అనేది లెవీ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా 5 years అన్నారమ్మా, అంటే 2017లో వచ్చింది. ఈ 2022 1 జూలైకి జిఎస్టీ వెళ్ళిపోవాలి. కాంపన్సేషన్ సెస్ వెళ్ళిపోవాలి. చూద్దాం వెళ్ళిపోతుందా లేదు, ఇంకొంత పీరియడ్ ఎక్స్టెండ్ చేస్తారనేది చెక్ చేద్దాం. ఇస్ ఇట్? బట్ యాక్చువల్గా అయితే కాంపన్సేషన్ సెస్కి 1/7/2022కి ఏం చేయాలి, మనం వాటిని మార్చురికి పంపించేయాలి. టైం అయిపోయిందిగా, 5 ఏళ్ళ కోసమే కదా కాంపన్సేషన్ సెస్ వచ్చింది. బట్ ఇంకొన్ని ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తారా లేదు, కాంపన్సేషన్ సెస్ యాక్ట్ అనేది అబాలిష్ అవుతుందా లేదనేది మనం వెయిట్ చేయాల్సి ఉంది. లెట్ వి సీ. అండ్ నెక్స్ట్, జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ ఎప్పటి నుంచి అప్లై అవుతుందంటే, యాజ్ వి నో దట్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1/7/2017, ఆ డేట్ నుంచి కానీ ఆ డేట్ తర్వాత కానీ బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి గుడ్ హై అండ్ కార్స్ కానీ లగ్జరీ గూడ్స్ కానీ ఏరేటెడ్ వాటర్ కింద అయితే కాంపన్సేషన్ సెస్ అనేది అప్లై అవుతుంది. ఏరేటెడ్ వాటర్ అంటే ఐడియా ఉందమ్మా? ఏంటి ఏరేటెడ్ వాటర్ అంటే? సింపుల్గా అమ్మా, ఎయిర్తో ఫిల్ చేసినటువంటి వాటర్ని ఏరేటెడ్ వాటర్ అంటారమ్మా. ఆ ఎయిర్తో ఫిల్ చేసినటువంటి వాటర్ నథింగ్ బట్ కూల్ డ్రింక్స్, సోడా ఏవైతే ఉన్నాయో ఇవిమా. సో వాటిపైన కాంపన్సేషన్ సెస్ ఉంటుందా అంటేనో ఎస్. మీరు కూల్ డ్రింక్స్ పర్చేస్ చేశారనుకోండి, మా రేట్ ఆఫ్ జిఎస్టీ 28 మా, కాంపన్సేషన్ సెస్ 12% మా, టోటల్ 40%. ఆర్ గెటింగ్ మై వర్డ్? సో 28%, 14% CGST, 14% SGST, 12% compensation cess. So totally 40%. Next. The value of the imported article for the purposes of levying GST compensation cess shall be accessible value plus basic custom duty levied under the Act and any sum chargeable of the goods under any act for the time being imposed as an addition to and in the same manner as a duty of custom. This would include education cess or higher education cess as well as anti-dumping and safeguard duties. Nothing but ma. సో మీరు కాంపన్సేషన్ సెస్ పర్పస్కి అసెసిబుల్ వాల్యూ ఏంటి అని అంటే, ఇప్పుడు ఏం చదువుకున్నారు? ఐజిఎస్టీ పర్పస్కి థర్డ్ పాయింట్ చదువుకున్నారా? సేమ్ వాల్యూ విల్ బి ద అసెసిబుల్ వాల్యూ ఫర్ ద పర్పస్ ఆఫ్ కంప్యూటేషన్ ఆఫ్ కాంపన్సేషన్ సెస్. కాంపన్సేషన్ సెస్కి అసెసిబుల్ వాల్యూ ఏంటి అని అంటే, మన ఐజిఎస్టీ పర్పస్కి ఏదైతే చదువుకున్నామో అవే అమ్మా. నెక్స్ట్, Income tax credit be availed of GST compensation cess paid on inward supplies. Yes, input tax credit can be availed on GST compensation cess paid on inward supply of the above mentioned notified goods. However, the credit of GST compensation cess paid can be utilized only towards payment of GST compensation cess liability. సపోజ్ మా ఫారిన్ కంట్రీ నుంచి మనం రెడ్ బుల్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకుందాం. ఏరేటెడ్ వాటర్కి అవి కూడా కదా, ఎయిర్ ఉండదమ్మా, గ్యాస్ ఉంటుంది కదమ్మా. సో రెడ్ బుల్ని ఇలా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏరేటెడ్ వాటర్, రైట్. ఇప్పుడు వాల్యూ ఒక 100 lakhs అనుకోండి. వీటి మీద ఏం పే చేస్తాం? బీసీడీ, ఎస్డబ్ల్యూఎస్ యాడ్ చేస్తే వచ్చినటువంటి అమౌంట్ వీటికి ఐజిఎస్టీ ఛార్జ్ చేస్తాం, అంతేనా? ఐజిఎస్టీతో పాటు ఏం చేస్తాం? కాంపన్సేషన్ కేసెస్ కూడా ఛార్జ్ చేస్తాం. మా ఇప్పుడు ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే ఇన్వార్డ్ సప్లైగా, మళ్ళీ వీటిని ఇంపోర్టర్ ఏం చేస్తాడు ఇండియాలో? వేరే వాళ్ళకి సేల్ చేస్తాడు కదమ్మా. ఇట్ విల్ బికమ్ సప్లై. వీటిపైన జిఎస్టీ కలెక్ట్ చేస్తాడా లేదా? మరి ఈ జిఎస్టీ ఇది ఏంటిది? అవుట్వర్డ్ సప్లైనా? ఇస్ ఇట్? మరి అవుట్వర్డ్ సప్లై మీద జిఎస్టీ పే చేసేటప్పుడు ఈ ఐజిఎస్టీని ఇన్పుట్ ట్యాక్స్ రేట్గా తీసుకోవచ్చా? క్వశ్చన్ అర్థమైందా? మా వేరే స్టేట్ నుంచి కొంటే ఐజిఎస్టీ పే చేస్తాం, విత్ ఇన్ ద స్టేట్లో అమ్మేటప్పుడు మనం ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీసుకుంటామా లేదా? ఎస్. అలాగే వేరే కంట్రీ నుంచి కొన్నప్పుడు పే చేసినటువంటి ఐజిఎస్టీని ఇండియాలో అమ్మేటప్పుడు కలెక్ట్ చేసిన జిఎస్టీతో సెట్ ఆఫ్ చేయొచ్చా లేదా? చేయొచ్చుమా. ఐజిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. ఇస్ క్లియర్? అండ్ ఐజిఎస్టీని ఎలా వాడాలో మీకు తెలుసు. ఐజిఎస్టీ క్రెడిట్ని ఫస్ట్ దేనికి వాడతారు? ఐజిఎస్టీ లైబిలిటీ కోసం వాడతారు. ఇంకా ఎక్సెస్ ఉంది, ఏం చేస్తారు? సిజిఎస్టీకైనా వాడతారు, ఎస్జిఎస్టీకైనా వాడతారు. అండ్ మీకు గుర్తుంటే ఫస్ట్ ఐజిఎస్టీ బ్యాలెన్స్ని నిల్ చేయాలి. ఐజిఎస్టీ క్రెడిట్ నిల్ చేసిన తర్వాత మాత్రమే సిజిఎస్టీ క్రెడిట్ని, ఎస్జిఎస్టీ క్రెడిట్ని యూజ్ చేయాలి. ఇస్ క్లియర్? మరి కాంపన్సేషన్ సెస్ ఐటీసీ వస్తుందా అని అంటేను ఎస్ మా. బట్ ఇలా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు పే చేసినటువంటి కాంపన్సేషన్ సెస్ మళ్ళీ ఇలా అమ్మేటప్పుడు కూడా కాంపన్సేషన్ సెస్ కలెక్ట్ చేస్తూ ఉంటారా లేదా? కాంపన్సేషన్ సెస్కి సెట్ ఆఫ్ చేయొచ్చు. అంతేగాని
కాంపన్సేషన్ సెస్ని తీసుకెళ్ళి జిఎస్టీకి సెట్ ఆఫ్ చేయడం, జిఎస్టీని తీసుకెళ్ళి కాంపన్సేషన్ సెస్కి సెట్ ఆఫ్ చేయడం కుదరదు. అర్థమైందా? అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటి? జిఎస్టీ టు జిఎస్టీ సెట్ ఆఫ్ అలౌడ్, అంతేనా? ఇస్ ఇట్? అదే జిఎస్టీ టు కాంపన్సేషన్ సెస్ టు జిఎస్టీ అలౌడ్ అమ్మా? నో, నాట్ అలౌడ్. మరి ఏమి అలౌడ్? కాంపన్సేషన్ సెస్ టు కాంపన్సేషన్ సెస్ అలౌడ్. ఇంపోర్ట్ అప్పుడు పే చేసిన కాంపన్సేషన్ సెస్ని తీసుకెళ్ళి ఇండియాలో సేల్ చేసినప్పుడు కలెక్ట్ చేసిన జిఎస్టీతో సెట్ ఆఫ్ చేయొచ్చా? నో. మళ్ళీ నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఇప్పుడు నేను సెట్ ఆఫ్ చేయొచ్చా ఇలా అడిగినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఇన్వార్డ్ సప్లై, అవుట్వార్డ్ సప్లై మైండ్లో ఫ్లాష్ కాకపోతే మాత్రం నేను ఒప్పుకొని చెప్తున్నాను. ఎందుకంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఇన్వార్డ్ సప్లై ఏంటి, అవుట్వార్డ్ సప్లై ఏంటి, 4-5 అవర్స్ మీతో టైం స్పెండ్ చేయించాను. ఇన్వార్డ్ సప్లై అంటే ఏంటి, ద్రోణా ఎగ్జాంపుల్, చాక్లెట్ మ్యానుఫ్యాక్చర్ ఎగ్జాంపుల్, రకరకాల ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇన్వార్డ్ సప్లైస్ వాళ్ళకి ఎలా ఉంటాయి, అవుట్వార్డ్ సప్లైస్ ఎలా ఉంటాయి, ఎలా సెట్ ఆఫ్ చేస్తారు, వీటన్నిటిని చాలా ఎలాబరేట్గా చెప్పాను. మళ్ళీ అవన్నీ చెప్పిన తర్వాత మీరు ఇన్వార్డ్ సప్లై అన్నారు, సార్ ఏంటి సెట్ ఆఫ్ అన్నారు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అన్నారంటే మాత్రం మామూలు ఉండదు. ఒక్కొక్కరు చెప్తున్నాను. అన్ని అవర్స్ డిస్కస్ చేసిన తర్వాత లేదు అని అంటే మిడిల్ ఓపెన్ చేయండి, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇస్ ఇట్? ఇన్వార్డ్ సప్లై, అవుట్వార్డ్ సప్లై అంటే అర్థమవుతుందా? రైట్. సో అప్పుడు స్పెండ్ చేసినటువంటి 4-5 అవర్స్ ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ స్మూత్ ఫ్లో అవ్వడానికి. ఇప్పుడు ఫారెన్ నుంచి కొన్నాడు, ఇండియాలో అమ్ముతున్నాడు అని అంటే అది ఇన్వార్డ్ సప్లై, ఇది అవుట్వార్డ్ సప్లై అంటే ఆలోచిస్తున్నారు అప్పుడే. అదేంటి వేరే కంట్రీ నుంచి కొంటే ఇన్వార్డ్ అంటున్నారు, ఇంత కంట్రీలో సేల్ చేస్తే అవుట్వార్డ్ అంటున్నారు. ఎక్కడి నుంచి కొన్నాం కాదు, నువ్వు బిజినెస్ చేయడానికి ఏం తీసుకున్నా ఇన్వార్డ్ సప్లై, అండ్ నీ బిజినెస్ ఏదైతే చేస్తున్నావో అది అవుట్వార్డ్ సప్లై. దట్ ఇస్ అ కాన్సెప్ట్ నో. సో ఇంతకుముందు నేను ఇది ఇన్వార్డ్ సప్లై, అవుట్వార్డ్ సప్లై చెప్పేటప్పుడు చూస్తున్నాను చాలా మంది ఫేసెస్ క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. కాన్సెప్ట్ ఒక్కసారి మనం ఇన్డెప్త్గా వెళ్ళి జాగ్రత్త చెప్పుకున్న తర్వాత వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చెప్తున్నాను, ఇన్వార్డ్ సప్లై బిజినెస్ కోసం మీరు ఏవైతే తీసుకుంటారో అవన్నీ ఇన్వార్డ్ సప్లై, మీరు చేసే బిజినెస్ అవుట్వార్డ్ సప్లై. సో ద్రోణ బిజినెస్ చేయాలి అని అంటే మీ కంటి కనబడిన ప్రతి ఒక్క వస్తువుని కొన్నారు. కంటి కనబడేటువంటి ల్యాప్టాప్ అవ్వచ్చు, స్క్రీన్ అవ్వచ్చు, ఏసీ అవ్వచ్చు, బెంచెస్ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, రైట్, ఏసీ అండ్ ప్రాజెక్ట్, ఇలాంటివి మీకు ఏవైతే కనబడుతున్నాయి ఇవన్నీ ఇన్వార్డ్ సప్లై కదమ్మా, ఇవన్నీ ఇన్వార్డ్ సప్లై. బట్ ద్రోణ అవుట్వార్డ్ సప్లై ఏంటి? ఒకటే, కోచింగ్, రైట్. మరి ఇన్వార్డ్ సప్లై వీటన్నిటి మీద పే చేసిన జిఎస్టీని, అవుట్వార్డ్ సప్లై మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన జిఎస్టీని గవర్నమెంట్కి ఇచ్చేటప్పుడు సెట్ ఆఫ్ చేసి బ్యాలెన్స్ పే చేస్తాం, రైట్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇలా ఏ బిజినెస్ పర్సన్కైనా ఇలాగే జరుగుతుంది. చెప్పుకున్నామా? గుడ్. సో అలా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని ఐజిఎస్టీని, సిజిఎస్టీని, ఎస్జిఎస్టీని ఎలా అవైల్ చేసుకోవాలో మనం చెప్పుకున్నాం, మ్యానర్ ఆఫ్ అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ. మరి ఇప్పుడు కొంత స్పెషల్ పాయింట్ ఏంటి అంటే, సార్ ఇంపోర్ట్ అప్పుడు పే చేసిన ఐజిఎస్టీ కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా వస్తుందా అంటేను ఆన్సర్ ఎస్. ఇంపోర్ట్ అప్పుడు పే చేసిన ఐజిఎస్టీ కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా వస్తుంది, ఒకటి. అండ్ నెంబర్ 2, కాంపన్సేషన్ సెస్, ఇంపోర్ట్ అప్పుడు పే చేసిన కాంపన్సేషన్ సెస్ కూడా క్రెడిట్గా వస్తుందా అంటేను ఎస్. బట్ కాంపన్సేషన్ సెస్ని దేంతోనే సెట్ ఆఫ్ చేసుకోవాలి? కాంపన్సేషన్ సెస్తోనే. ఇప్పుడు రెడ్ బుల్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం ఇక్కడ ఒక కాంపన్సేషన్ సెస్ ఒక 10 lakhs పే చేసాం అనుకుందాం. లెట్ us assume ఇండియాలో అమ్మినప్పుడు కలెక్ట్ చేసినటువంటి కాంపన్సేషన్ సెస్ 15 lakhs అనుకోండి. ఇప్పుడు గవర్నమెంట్కి ఏం చేయాలి? 15 lakhs ఇచ్చేటప్పుడు 10 lakhs సెట్ ఆఫ్ చేస్తాం. సార్ నేను ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కాంపన్సేషన్ సెస్ 10 lakhs పే చేశాను, సెట్ ఆఫ్ చేసుకో, బ్యాలెన్స్ పే చేయి. ఇస్ ఇట్ క్లియర్? చూద్దామా ఇంకోసారి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బి అవైల్డ్ ఆన్ జిఎస్టీ, కాంపన్సేషన్ సెస్ పేడ్ ఆన్ ఇన్వార్డ్ సప్లైస్. Input tax credit can be availed on GST compensation cess paid on inward supply of the above mentioned notified goods. However, the credit of GST compensation cess paid can be utilized only towards payment of GST compensation cess liability. With the effect of 1st February 2019, Schedule 3 of CGST Act 2017, supply exclude supply of warehouse goods to any person before clearance for home consumption. Supply of goods by the consignee to any other person by endorsement of documents of title to the goods after the goods have been dispatched from the port of origin located outside India but before clearance for home consumption. ఓకే, ఈ పాయింట్ మీకు నేను జిఎస్టీలో కవర్ చేస్తానమ్మా. ఇవి ఎక్స్ట్రా పాయింట్స్. మీకు షెడ్యూల్ 3 మీకు ఐడియా ఉంటే
Native list. Neither a supply of the good nor a supply of service. Any points చెప్పానమ్మా 6 points. First point ఏంటి employee employer. Second court service of the court tribunal. Third one MLAs MP services. Fourth one funeral burial crematorium mortuary services. Fifth one land and building immobile property. And next actionable claims other than betting and gambling. Next అంతేనా వాటి అవన్నీ సిజిఎస్టీ యాక్ట్లో చెప్పినటువంటి నెగిటివ్ లిస్ట్ అమ్మా ఐజిఎస్టీ యాక్ట్లో ఒక 2 సెంటెన్సెస్ యాడ్ అయ్యాయి ఆ ప్రొవిజన్స్ నేను మీకు చెప్పలేదు చెప్తాను ఎక్స్క్లూజివ్గా సిఎంఏ వాళ్ళకి చెప్తాను సిఏ వాళ్ళకి 2 పాయింట్స్ లేవు కస్టమ్స్ యాక్ట్ రిలవెంట్ లేదు కాబట్టి బట్ మీకు ఐజిఎస్టీ యాక్ట్ రిలవెన్స్ కొంత ఉంది కాబట్టి ఈ 2 పాయింట్స్ నేను సపరేట్గా మీకు చెప్తాను ఇస్ క్లియర్ నెక్స్ట్ జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ అప్లికబుల్ గూడ్స్ మా కాంపన్సేషన్ సెస్ వేటిపైన ఉందంటే చూడండి కోల్ జిఎస్టీ రేట్ ఏమో 5% అండ్ జిఎస్టీ సెస్ రేంజ్ 400 రూపీస్ పర్ టన్ రైట్ మ్యాక్సిమం 400 రూపీస్ పర్ టన్ అండ్ పాన్ మసాలా అయితే రేట్ ఆఫ్ జిఎస్టీ ఎంత 28 అండ్ సెస్ 60% అండ్ నెక్స్ట్ జిఎస్టీ సెస్ 130 అంటే టోటల్ మ్యాక్సిమం ఎంతవరకు ఛార్జ్ చేయొచ్చు అంటే సెస్ని 135%. ఇజ్ ఇట్ ఇలా అమ్మ ఇలా డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి మాకు గుర్తుపెట్టుకోండి వీటన్నిటికీ డిఫరెంట్ రేట్ ఆఫ్ జిఎస్టీ ఎంత అని చెప్పని ఎగ్జామ్లో అడగరు మీకు వాళ్ళే రేట్స్ ఇచ్చి కంపిటీషన్ కావాలంటే చేయమంటారు ఇవి మరి ఇక్కడ ఎందుకు ఇచ్చారు సార్ అంటే జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్ ఇస్ క్లియర్ మరి ఇప్పుడు ఇక్కడ చిన్న ప్రాబ్లం చెప్పారు చేయండి మా సపోజ్ అసెసబుల్ వాల్యూ 100 బీసీడీ 10% ఐజిఎస్టీ 12% సోషల్ వెల్ఫేర్ చార్జెస్ సచ్ as 10% కాంపన్సేషన్ సెస్ 10% చేయండి క్లియర్గా రాయండి కంపిటీషన్ ఆఫ్ టోటల్ కస్టమ్స్ డ్యూటీ పేయబుల్ పర్టికులర్స్ అమౌంట్ ప్రజెంటేషన్ నీట్గా చేయండి right so in the first situation what is the assessable value 100 is it plus bcd at the rate of 10% which could be presentation నీట్ చేశారు కదమ్మా ఆల్రెడీ చేసిందే కదా మనం సేమ్ SWS at the rate of 10% on bcd that is nothing but 1 rupee totally 311 plus IGST at the rate of 12% plus compensation cess at the rate of 10%, which could be 12% entama 13.32 10% ante 11.11 అంతేనా కరెక్టే కదా ఎస్ ఎంతమా 135 పాయింట్ రైట్ ఇప్పటికే చాలామంది గులాబ్ జామ్ చేసేసి ఉంటారు సబ్జెక్ట్ని అందరికీ ఏదో వచ్చిన ఆన్సర్ కాదా కాంపన్సేషన్ సెషన్ తీసుకెళ్ళి ఐజిఎస్టీ మీరు ఛార్జ్ చేశారా నాకు తెలుసు మా నేను క్లియర్గా మీకు చెప్పాను వాట్ ఎవర్ ద అసెసబుల్ వాల్యూ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఐజిఎస్టీ షల్ ఆల్సో బి అన్ అసెసబుల్ వాల్యూ ఫర్ ద పర్పస్ ఆఫ్ కాంపన్సేషన్ సెస్ అనే వర్డ్ క్లియర్గా యూస్ చేశాను మీకు గుర్తుంటే ఐజిఎస్టీకి ఏదైతే అసెసబుల్ వాల్యూ దట్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ ద వాల్యూ నో యాక్చువల్లీ దిస్ ఇస్ కాల్డ్ ల్యాండెడ్ వాల్యూ ఆ వాల్యూకి ఐజిఎస్టీ అండ్ సెస్ యాడ్ చేయాలి ఆ వాల్యూవే అసెసబుల్ వాల్యూ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఐజిఎస్టీ అండ్ సెస్ ఎనీ డౌట్ ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం కూడా పోయింది అయితే పర్ఫెక్ట్గానే చేస్తారా ఏం ఇబ్బంది పడమాకమ్మా ఆ మిస్టేక్ చేశారంటే ఇంక వేరే ఎగ్జామ్లో చేయాల్సిన మిస్టేక్ క్లాస్ రూమ్లో చేశారంటే ఎగ్జామ్లో ఇంకా ఆ మిస్టేక్ జరగదు అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ అసెసబుల్ వాల్యూ ఎంత అసెసబుల్ వాల్యూ 3 crore add BCD at the rate of 10%, which could be plus SWS. Entama
అమ్మా అంతేనా? ఎస్డబ్ల్యూఎస్ ఎస్డబ్ల్యూఎస్ ఇవ్వకపోయినా తీసుకోవాలి. ఎస్డబ్ల్యూఎస్కి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ప్రాబ్లంలో ఎస్డబ్ల్యూఎస్ ఇవ్వకపోయినా తీసుకోవాలమ్మా. యాక్చువల్గా ఇంతకుముందు ఏం జరిగేదో తెలుసా? ఎస్డబ్ల్యూఎస్ బదులు ఎడ్యుకేషన్ సెస్ అనే నేమ్తో ఏంటి ఎడ్యుకేషన్ సెస్ అనే నేమ్తో 3% 4% ఛార్జ్ చేసేవాళ్ళు. ఆ డబ్బులు దేనికోసం ఖర్చు పెట్టేవాళ్ళో తెలుసా? ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కోసం సపరేట్గా సెస్ ఛార్జ్ చేసేవాళ్ళు. ఆ డబ్బుల్ని దానికి మాత్రమే వాడేవారు. బట్ ఇలా కాకుండా సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అని ఒక 10% ఛార్జ్ చేస్తూ దీన్నే ఎడ్యుకేషన్ సెస్ పర్పస్కైనా, అగ్రికల్చరల్ సబ్సిడీస్కైనా, స్వచ్ఛ భారత్ పర్పస్కైనా ఇలా అన్ని సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్కి సపరేట్ ఫండ్ ఎస్టాబ్లిష్ చేశారమ్మా. దట్ ఈస్ కాల్డ్ ఎస్డబ్ల్యూఎస్. wherever you are charging basic customs duty, there we have to add SWS. And one more thing you have to remember, social welfare surcharge won't be levied on export. Social welfare surcharge will be levied only on import. Exports పైన ఉన్నది ఒకటే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. రిమెంబర్ మై వర్డ్స్. తర్వాత ఏమా? ఎంత? తర్వాత 22నా 20? చేయండి. ఎంతమ్మా? 93,24,000 and 66,60,000. And next, is it? ఇప్పుడు నోట్ పాయింట్స్ జాగ్రత్త రాసుకోండి. నోట్ పాయింట్స్. నోట్ చేసుకోండి మా పాయింట్స్. ఫస్ట్ వన్ క్లియర్గా రాసుకోండి. బీసీడీ లివైడ్ ఆన్ అసెసబుల్ వాల్యూ. మీకు ఇదొక ప్రాబ్లంలోనే డీటెయిల్గా నోట్స్ చెప్తున్నాను. ఏ ప్రాబ్లంకైనా ఇదే బెంచ్ మార్క్గా పెట్టుకోండి. రైట్? బీసీడీ లివైడ్ ఆన్ అసెసబుల్ వాల్యూ. నెక్స్ట్ ఎస్డబ్ల్యూఎస్ లివైడ్ ఆన్ SWS levied on BCD plus protective duty. BCD plus protective duty. ఒకవేళ ఉంటే ప్రొటెక్టివ్ డ్యూటీ సెకండ్ వన్ చూడండి టైప్స్ ఆఫ్ డ్యూటీస్లో. అంతేనా? రైట్. నెక్స్ట్ వన్ మా IGST levied on AB plus BCD plus SWS. అంతేనా? IGST levied on AB plus BCD plus SWS. Next, components levied on AB plus BCD plus SWS. Is it? జార్ చెక్ చేసుకుంటే BCD ఆసబుల్ వాల్యూ పైనమా
ఎస్డబ్ల్యూఎస్ ఏమో బీసీడీ ఏమో అవుతామా, అండ్ ఐజిఎస్టీ కాంపన్సేషన్ సెస్ ఈ రెండు ఒకటే. అంతేనా? ఎనీ అదర్ డౌట్స్? ప్రాబ్లంలో వాళ్ళకి జిఎస్టీ లైబిలిటీ ఎంత ఉందని చెప్పారు? ప్రాబ్లంలో జిఎస్టీ లైబిలిటీ ఎంత ఉందని చెప్పారు చూడండి స్టార్టింగ్లో. ఎంత? X transport company imported Rolls-Royce car for the purpose of providing output services by way of the transporting passengers, following the cost of details. Antena? And X transportation company is eligible to take input tax credit and have output tax liability of ఎంత ఉంది? మరి 120 lakhs లయబిలిటీ ఉన్నప్పుడు క్రెడిట్ ఏమేమి ఉన్నాయి? మా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పక్కన కావాలంటే రాసుకోండి. నో ఐటీసీ, ఎస్డబ్ల్యూఎస్ నో ఐటీసీ రాసుకోండి, ఇవన్నీ రాసేసుకోండి. ఇది ఒక్క ప్రాబ్లం మీకు ఎగ్జామ్ ముందు ప్రిపరేషన్ మంచిగా యూజ్ అవుతుంది. ఒకవేళ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ డౌట్స్ ఏమైనా వచ్చినా సరే ఇందులో క్లారిఫై అయిపోతాయి. బీసీడీ నో ఐటీసీ, ఎస్డబ్ల్యూఎస్ అసలు ఐటీసీ రాదు, ఐజిఎస్టీ ఐటీసీ వస్తుందా? ఎస్, ఐటీసీ అలౌడ్. కాంపన్సేషన్ సెస్ ITC allowed against compensation cess only. Is it? So note points రాసేసుకోండి. Number 1, IGST paid on import, IGST paid on import, IGST paid on import, amount rupees of 93,24,000, IGST paid on imports rupees 93,24,000 can be set off against GST outward supply liability of ఎంతమ్మా? ఎంత? 1 crore 25 lakhs అంటమ్మా, కరెక్టేనా? ఓన్లీ 25 1 crore 20 lakhs, 1 crore 20 lakhs. Hence net GST payable ఎంతమ్మా? Hence net GST payable ఎంతమ్మా? 26 lakhs. 26 lakhs. Okay. So 26,76,000. And next one ma, compensation cess paid on import. 66,60,000. Compensation cess paid on import 66,60,000 cannot be set off against GST outward supply liability. Cannot be set off against GST outward supply liability, comma, however if X Limited have any outward supply compensation cess liability, outward supply of compensation cess liability, however if X Limited have any outward supply of compensation cess liability, then compensation cess can be
then compensation cess can be utilized. Then compensation cess can be utilized. తర్వాత మా మళ్ళీ కావాలంటే రాసుకోండి. అసెసబుల్ వాల్యూ ఫర్ ఐజిఎస్టీ, assessable value for IGST, assessable value for IGST also be an assessable value for compensation cess. Assessable value for IGST also be an assessable value for compensation cess. చాలా లూసిడ్ ఫామ్లో చెప్తున్నానమ్మా, చాలా బేసిక్ వర్డ్స్గా తీసుకొచ్చి చెప్తున్నాను. ఎందుకంటే ప్రిపరేషన్ అప్పుడు మీకు ఎలాంటి డౌట్ వచ్చినా ఆ ప్రాబ్లం చూసుకుంటే క్లియర్గా వచ్చేయాలి, మీకు అర్థమైపోవాలి. పక్కన అది రాసుకున్నారా నో ఐటీసీ అని. సో ఈ ప్రాబ్లం ఒక్కదాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ అర్థమైపోవాలి. స్టిల్ ఐమ్ ఆస్కింగ్ ఎనీ డౌట్? చెక్ చేసుకుంటే ఇప్పటికి మనం 3 ట్యాక్సెస్ గురించి డిస్కస్ చేసాం. నెంబర్ 1 బీసీడీ, నెంబర్ 2 ఎస్డబ్ల్యూఎస్, నెంబర్ 3 కాంపన్సేషన్ సెస్. రైట్, తర్వాత మా వచ్చిన నోటిఫికేషన్ ఏమా అర్థం కాలేదు, చదువుమా. September 2019. In respect of goods imported on airline basis, aircraft engines and other aircraft parts imported into India under a transaction covered by item 1A or 5F of Schedule 2 of the CGST Act. CGST Act 2019 are exempted from IGST under Customs Act 1962. Similarly, rates and ancillary items imported for oil and gas exploration and production taken on lease by the importers for use after imports have also been exempted from IGST. Subsequently, all goods vessels, ships other than motor vehicles imported under lease by the importers for use after importation were also exempted from IGST. First of all, let me explain what is the nature of the exemption. As you know, ma, if any lease transaction taken place, it is a supply of the service, and as you know that it is a one of the form of the supply. Lease, license, rentals, it is a one of the form of the supply, and leasing of mobile property or immobile property, both are supply of the service. We are liable for payment of GST in India. Is it clear? Suppose in India we don't have any big units for manufacture of the aeroplanes. Is it right now? And almost we are depending on the other countries. Is it? Almost మనకు ప్లేన్స్ని సప్లై చేసేటువంటి కంట్రీస్లో ఫ్రాన్స్, ఇజ్రాయిల్, ఉక్రెయిన్ ఉన్నాయమ్మా. ఉక్రెయిన్ వన్ ఆఫ్ ద ఫేమస్ కంట్రీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ప్లేన్స్ ఆల్సో, రైట్? సో సపోజ్ మనం ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి ఒక ఫ్లైట్ని ఇంపోర్ట్ చేసుకుందాం అనుకున్నాం. ఎవరంటే సపోజ్ ఎయిర్ ఇండియా, రైట్? ఎయిర్ ఇండియా ఒక ఫ్లైట్ని కొనలేదు మా, లీజ్కి తీసుకున్నాం అనుకున్నాం. ఏంటి? లీజ్ రెంటల్స్ ఎలా ఉన్నాయంటే సపోజ్ పర్ డే ఒక 1 lakh రూపీ పే చేయాలనుకున్నాం. కొనాలి అని అంటే హ్యూజ్ అమౌంట్ అవుతుంది అనేటువంటి ఇంటెన్షన్తో కొనకుండా ఏం చేస్తున్నారు? లీజ్ తీసుకుంటున్నారు అనుకుందాం. పర్ డే 1 lakh రూపీ. మరి ఇప్పుడు ఇది సప్లై ఆఫ్ ద సర్వీసెస్, సప్లై ఆఫ్ ద గుడా? Supply of the service. Actually the Air India company is liable for payment of GST. Actually it is a recipient ma. Import of service ఉన్నప్పుడు రివర్స్ ఛార్జ్ అప్లై అవుతుంది. ఏంటి? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఉన్నప్పుడు రివర్స్ ఛార్జ్ అప్లై అవుతుంది. recipient is liable for payment of GST. Who is liable? Recipient is liable for payment of GST if there is any import. Are you getting my word? సరే, ఇలా ఇంపోర్ట్ పే చేయాలన్నప్పుడు ఎయిర్ ఇండియా పే చేయాలా వద్దా? కానీ సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి
ఎగ్జామ్షన్ అని చెప్తున్నారు మా అంటే ఎగ్జామ్షన్. ఇలా ఫ్లైట్ కంపెనీస్ ఏవైనా సరే ఫ్లైట్స్ని లీజు తీసుకున్నా, ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైనా రిగ్స్ని ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కావాల్సినటువంటి పైప్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద రిగ్స్ జగ్స్ వస్తూ ఉంటాయమ్మా. నథింగ్ బట్ వాటి మౌల్డ్స్, వాటిని జాగ్రత్తగా ఫిట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. వీటిని కొనకుండా ఏం చేస్తారంటే లీజు తెచ్చుకుంటారు మా. యాక్చువల్గా లీజు తెచ్చుకుంటే అదేమవుతుంది, సప్లై ఆఫ్ ద సర్వీస్ ఏంటి, సప్లై ఆఫ్ ద సర్వీస్. వాటి మీద మనం ఏం చేయాలి, జిఎస్టీ పే చేయాలి. జిఎస్టీ ఎగ్జామ్టెడ్ యాజ్ వెల్ యాజ్ కస్టమ్స్ డ్యూటీ ఆల్సో బి ఎగ్జామ్టెడ్. వాటిని ఇంపోర్ట్గా ట్రీట్ చేయట్లేదు. ఆ గూడ్స్ ఇండియాలోకి వస్తున్నాయి, ఇండియాకి వచ్చినప్పుడు ఇంపోర్ట్ ఆఫ్ ద గూడ్గా ట్రీట్ చేయాలా వద్దా? ఇప్పుడు ఫ్లైట్ ఇండియాలోకి వచ్చిందనంటే ఇంపోర్ట్ ఆఫ్ ద గూడ్స్గా ట్రీట్ చేయాలా వద్దా? చేయాలి కదమ్మా. బట్ ఆ ఫ్లైట్ ఇండియాలోకి వచ్చి బిజినెస్ చేసుకుంటూ ఉన్నా వాటిపైన కస్టమ్స్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు ఇలా లీజు తెచ్చుకున్నప్పుడు. కానీ కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలమ్మా. ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. సార్ ఇలా ఎగ్జామ్షన్ గ్రాంట్ చేయడం వల్ల గవర్నమెంట్ లాసే కదా సార్ అని అంటే, మైట్ బి మీ ఆర్గ్యుమెంట్ రైట్ ఏమా. గవర్నమెంట్ అలా ఎగ్జామ్షన్ గ్రాంట్ చేయడం అనేది గవర్నమెంట్ రెవెన్యూ లాస్ అవ్వచ్చు. బట్ అలా ఎగ్జామ్షన్ గ్రాంట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, the government want to encourage the airlines businesses as well as the government also willing to get some revenue from them on their regular business. ఏం మాట్లాడుతున్నాం సార్, వాళ్ళని జిఎస్టీ అడగకపోవచ్చు కానీ వాళ్ళు చేసే బిజినెస్ ద్వారా జిఎస్టీ వచ్చుదా. ఫ్లైట్ కొన్నప్పుడు ఫ్లైట్ మీద జిఎస్టీ ఇవ్వకపోవచ్చు మా, ఫ్లైట్ ప్యాసింజర్స్ని తిప్పుతారా, వాటి మీద జిఎస్టీ వస్తుంది కదా, కరెక్టే కాదమ్మా. సో ఇలాంటి లాజిక్స్తో కొన్ని ఎగ్జామ్షన్స్ గ్రాంట్ చేస్తున్నారు. బట్ ఈ ఎగ్జామ్షన్ని క్లెయిమ్ చేయాలి అని అంటే కండిషన్స్ ఏంటో చూద్దాం. చదువుమా. This exemption is available only if the importer finds the execution of work in such form and for such sum as may be specified by the Commissioner of Customs finds himself to pay IGST under Section 5 subsection 1 of IGST Act 2017 on supply of services covered by items 1B of or 5F of Schedule 2 of the CGST Act 2017. Not to sell or part with the goods without the prior permission of the Commissioner of Customs of the port of importation. To re-export the goods within 3 months of the expiry of period for which they were supplied under a transaction covered by item 1B or 5F of Schedule 2 of CGST Act 2017. So first one, they have to pay IGST under section 5(1) of the IGST Act on supply of the services. అంటే వాళ్ళు ఆ ఫ్లైట్స్ని తీసుకొచ్చి ఆ గూడ్స్ని తీసుకొచ్చి ఇండియాలోకి ఏదైతే చేస్తారో వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీ ఏమై ఉండాలి, ఇట్ షుడ్ బికమ్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్. It should become a supply of service. So then only they can claim this type of an exemption. Is it clear? And the second one, second condition, not to sell or part with the goods without the prior permission of the Commissioner of Customs. అంటే మీనింగ్ అలా లీజుకి తీసుకొచ్చినటువంటి గూడ్స్ని సేల్ చేసేటువంటి ప్రోగ్రామ్ పెట్టుకోకూడదు. ఎందుకు, వాళ్ళు తెచ్చుకుని దేనికి, లీజ్. అలా లీజ్ బేసిస్లో ఉన్నప్పుడు వాటిని సేల్ చేసే రైట్ వాళ్ళకు ఉండకూడదు. ఒకవేళ సేల్ చేయాలి అలాంటి రైట్ ఏదైనా గిన వస్తే దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ద కమిషనర్ ఆఫ్ కస్టమ్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ మా, అండ్ అగైన్ ఇట్ హ్యాస్ టు బి రీఎక్స్పోర్టెడ్ విత్ ఇన్ 3 years. మళ్ళీ వాటిని 3 ఏళ్ల లోపల వెనక్కి పంపించాలి. అంటే లీజ్ బేసిస్లో ఏదైతే తీసుకున్నారో వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ టెంపరీ బేసిస్ అలా ఉంటుందమ్మా. అండ్ లైఫ్ స్పాన్ బేస్ చేసుకుని కొంత పీరియడ్ మాత్రమే లీజ్ తీసుకుంటారు. సో ఆ లీజ్ పీరియడ్ ఎన్ని ఇయర్స్ అయి ఉండాలి, 3 years. అండ్ నెక్స్ట్ వన్, కాదమ్మా, ఓకే. సో 3 years, this is not the concept ma, that could be the repair concept. సో నథింగ్ బట్ లీజ్ పీరియడ్ ఎంతైతే అగ్రి అయ్యి ఉన్నారో ఆ లీజ్ పీరియడ్ కన్నా ముందే కానీ ఆ డేట్న కానీ లేదు అది అయిపోయిన తర్వాత 3 months, మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 3 months ఆ లీజ్ తీసుకొచ్చినటువంటి ప్రాపర్టీని వెనక్కి పంపించేయాలి. అలా వెనక్కి పంపించారంటే ఇంపోర్ట్ జరిగినట్టు ఏం కాదుగా. ఫ్లైట్ తీసుకొచ్చారు, ఒక 10 years అగ్రిమెంట్ అన్నారు అనుకోండి, ఆ 10 yearsకి ఫ్లైట్ని యూస్ చేసి మళ్ళీ వెనక్కి పంపించేశారు అనుకోండి మా, ఆ ఫ్లైట్ని ఇండియాలో ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే కాదుగా, మళ్ళీ తిరిగి ఓనర్కి ఇచ్చేసినట్టే కదా. సో దట్ బట్ అలా ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయాలి అంటే లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వెంటనే ఇవ్వాలి, మ్యాక్సిమం 3 months. అండ్ నెక్స్ట్, To pay on demand an amount equal to IGST payable on the said goods but for the exemption under this notification in the event of violation of any of the above conditions.
Apart from that, he has to give a bond that, sir, whatever the terms and conditions given by you, we will comply with all the provisions, all the conditions. Suppose if there is any violation at the part of us, we are willing to pay so amount of IGST. నార్మల్గా ఇంపోర్ట్ జరిగితే ఏదైతే ఐజిఎస్టీ పే చేయాలో ఆ ఐజిఎస్టీ నేను పే చేస్తాను అని నువ్వు ప్రామిస్ చేసి ఒక బాండ్ ఎగ్జిక్యూట్ చేసి ఇవ్వాలమ్మా. ఇస్ క్లియర్? రైట్, గో త్రూ వన్స్ కాంపన్సేషన్ సెస్. కంటెంట్ మొత్తం ఒకసారి చదువుకోండి. And the next one, protective duty ma. Protective duty levied on to protect the interest of an industry. Suppose ఏ పర్సన్ అయినా సరే ఫారిన్ కంట్రీ నుంచి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, లేదు ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి ఒక ఎక్స్పోర్టర్ ఇంటెన్షనల్గా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద గూడ్స్ని ఇండియాకి సెండ్ చేస్తున్నారు, డంప్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏదైనా ఒక పర్టికులర్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడు అలాంటి ఇండస్ట్రీ మీద ఇంపోజ్ చేసేటువంటి డ్యూటీ ప్రొటెక్టివ్ డ్యూటీ అమ్మా. ప్రొటెక్టివ్ డ్యూటీ అనేది ఇండస్ట్రీ స్పెసిఫిక్. ఏంటి? ఇండస్ట్రీ స్పెసిఫిక్. సపోజ్ మన ఇండియాలో మొబైల్ ఫోన్స్ రెడీ అవుతున్నాయి అనుకుందాం. ఇప్పుడు ఫారిన్ నుంచి కావాలనే మొబైల్ ఫోన్స్ని హ్యూజ్గా ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. ఎందుకు? ఇండియాలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ ఇండస్ట్రీ కొలాప్స్ అవ్వాలి అని. ఎందుకు? ఇండియాలో ఉన్న మొబైల్ ఫోన్ ఇండస్ట్రీని కొలాప్స్ చేశారనుకోండి, మొబైల్ యూనిట్స్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఇక్కడ కొలాప్స్ చేశారనుకోండి, ఏమవుతారు? వాళ్ళు మోనోపోలీ అవుతారు. వాళ్ళు మోనోపోలీ అయ్యారంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేయొచ్చు? ఏం కావాలంటే అలా చేయొచ్చు ఫ్యూచర్లో. ఈజ్ ఇట్? ప్రజెంట్ అదే కదమ్మా జరుగుతుంది. ఇండియన్ కంపెనీకి సంబంధించి మొబైల్ యూనిట్సే లేవు కదా, ఏవో 1 or 2 కంపెనీస్ ఉండేటివి, కానీ అవేమి ఇప్పుడేమి లేవుగా. ఇజ్ క్లియర్? రైట్. ఏమా? సో మొబైల్ ఫోన్స్కి సంబంధించిన 1 or 2 మొబైల్ ఫోన్స్ ఉండేటివి, కానీ అవేమి ఫేమస్ కాదు. మై ఫేమ్ నాట్ రాంగ్, లావా అండ్ 1 or 2 ప్రొడక్ట్స్ అయితే ఉండేటివి. అండ్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ దోస్ టైప్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. సపోజ్ ఎంఐ, ఓపో వీళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ పుట్టింగ్ ఇట్ ఈస్ యాజ్ ఎ మేడ్ ఇన్ ఇండియా. రీజన్? దే స్టార్టెడ్ ఏ కంపెనీ ఇన్ ఇండియా అండ్ దే ఆర్ డూయింగ్ ద బిజినెస్. ఇస్ ఇట్? బట్ అల్టిమేట్గా చెక్ చేసుకుంటే అవన్నీ ఫారిన్ బ్రాండ్సే. మీకు ఎంఐ ఉందా? ఓపో ఉందా? షామి అని ఇంకోటి ఏదో ఉన్నాయా? OnePlus ఉందా? OnePlus, OnePlus 3, OnePlus 5, 4, 6 ఉన్నాయా? రైట్, డిఫరెంట్ కంపెనీస్ కదమ్మా, కరెక్టా కాదా? కానీ అవన్నీ ఒకే కంపెనీ ప్రొడక్ట్. ఎంఐ ఫోన్ అయినా, ఓపో అయినా, OnePlus కొన్నా, ఇవన్నీ ఒకే కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్. మనం అనుకుంటున్నాం ఎంఐ వేరు, ఓపో, OnePlus 6 ఇలా అనుకుంటున్నాం కదమ్మా. అవన్నీ ఒకే కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్సే. సరే, ఈరోజు ఇండస్ట్రీ ఎలా ఉందో తర్వాత మాట్లాడుకుందాం. బట్ ప్రజెంట్ అనుకుందాం, ఒకవేళ ఇండియాకి ఇలా హ్యూజ్గా గూడ్స్ని ఇంపోర్ట్ చేసి డంప్ చేస్తే ఇక్కడున్న మ్యానుఫ్యాక్చర్ ఇంట్రెస్ట్ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఏంటి? మ్యానుఫ్యాక్చర్ ఇంట్రెస్ట్ని ఎఫెక్ట్ చేయొచ్చు అని ఇంటెన్షన్తో ఇండియాకి ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తే వాటిని ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రొటెక్టివ్ డ్యూటీని నోటిఫై చేస్తున్నాం. అంటే ఏంటి? ఆ కంట్రీ నుంచి గూడ్ వస్తే సపరేట్గా ఈ డ్యూటీ పే చేయాలి అని లెవీ చేసే రైట్ గవర్నమెంట్కి ఉంది. దట్ ఈస్ కాల్డ్ ప్రొటెక్టివ్ డ్యూటీ. సో ప్రొటెక్టివ్ డ్యూటీ అనేది ప్రొడక్ట్ స్పెసిఫిక్ కాదు, ఇండస్ట్రీ స్పెసిఫిక్. అంటే మీనింగ్ ఏంటి? పర్టికులర్గా ఈ కంపెనీ తయారు చేసే ఈ ప్రోడక్ట్ అని కాదు. ఒక్కసారి ఈ ఇండస్ట్రీ గూడ్స్ అన్నారనుకోండి, ఆ ఇండస్ట్రీలో కవర్ అయ్యే ఏ గూడ్ వచ్చినా వాటి మీద ప్రొటెక్టివ్ డ్యూటీ ఉంటుంది. బట్ ప్రజెంట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్తో ప్రొటెక్టివ్ డ్యూటీని ఇంపోజ్ చేయటం లేదు. అది ఎఫెక్ట్ చేస్తుందండి, టోటల్ కంట్రీ ఇంట్రెస్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ఇండియాలో వచ్చినప్పుడు వాటిని ఎలా మీరు కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అనేది మీ చేతిలో ఉంటుంది. అలా కాకుండా మీరు ప్రొటెక్టివ్ డ్యూటీని ఇంపోజ్ చేస్తే నథింగ్ బట్ ఆ ఇండస్ట్రీకి సంబంధించిన గూడ్స్ అన్నిటినీ మీరు ఎఫెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దానివల్ల చాలామంది బిజినెస్ పర్సన్స్ అయినా అవ్వచ్చు, వాటిని కన్స్యూమ్ చేసే వాళ్ళైనా అవ్వచ్చు, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళైనా అవ్వచ్చు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటి గైడ్లైన్స్ని బేస్ చేసుకొని ప్రొటెక్టివ్ డ్యూటీ ఇవి లెవీ చేసేటువంటి పవర్ ఉన్నా సరే ఈ రోజుకి గవర్నమెంట్ లెవీ చేయట్లేదు. సో ఫస్ట్ వన్ ఏంటి? సరే, టోటల్గా ఫస్ట్ వన్ ఏంటి డిస్కస్ చేసాం? basic custom duty. Second one,
Second one in ma SWS. Is it? So SWS means nothing but social welfare surcharge. Basic customs duty పైన చార్జ్ చేస్తాను నేర్చుకున్నాం అంతేనా. అండ్ నెక్స్ట్ కాంపన్సేషన్ సెస్. తర్వాత అమ్మా ప్రొటెక్టివ్ డ్యూటీ. దీంతో పాటు మీరు ఐజిఎస్టీని ఎలా లెవీ చేయాలో కూడా నేర్చుకున్నారు. బిసిడి, ఎస్డబ్ల్యూఎస్, ఐజిఎస్టీ, కాంపన్సేషన్ సెస్. ఇప్పుడు ప్రొడక్టివ్ డ్యూటీ. ఎనీ డౌట్? ఇస్ క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ మా సేఫ్ గార్డ్ డ్యూటీ. సేఫ్ గార్డ్ డ్యూటీ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటేనమ్మా, దిస్ ఈస్ ఎ ప్రొడక్ట్ స్పెసిఫిక్. ఏంటి? ప్రొడక్ట్ స్పెసిఫిక్. కొన్ని డెవలపింగ్ కంట్రీస్ నుంచి టోటల్ ఇంపోర్ట్స్ మోర్ దెన్ 3% ఉంటే, ఎంత? మోర్ దెన్ 3% ఉంటే, ఒక డెవలపింగ్ కంట్రీ నుంచి అయితే మోర్ దెన్ 3%, అండ్ 2 ఆర్ మోర్ డెవలపింగ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి ఒక ప్రోడక్ట్, మోర్ దెన్ 9% ఉందనుకోండి, మోర్ దెన్ 9% ఉందనుకోండి, అలాంటప్పుడు ఇండియాలో ఉన్నటువంటి బిజినెస్ పర్సన్స్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది అనే ఇంటెన్షన్తో స్పెసిఫిక్గా ఆ ప్రోడక్ట్కి సంబంధించి ఒక డ్యూటీని నోటిఫై చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ సేఫ్ గార్డ్ డ్యూటీ. When we are importing goods from the developing country and total imports are greater than 3% of the total imports, in such a situation the Indian government has the right to levy safeguard duty. And apart from that, where we are importing the same good from the more than one developing country and the total imports are 9% or more, there the central government has the right to notify safeguard duty, and the rate of safeguard duty will be notified by the government from the time to time. ఆ డ్యూటీ ఎంత అని చెప్తారు. అదేంటమ్మా అది? సేఫ్ గార్డ్ డ్యూటీ. సో సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది ఏంటి? ప్రొడక్ట్ స్పెసిఫిక్. ఇస్ ఇట్ క్లియర్? సో ఫస్ట్ ఏ డ్యూటీ మా? ఫస్ట్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. దేని మీద చార్జ్ చేస్తారు? అసెసబుల్ వాల్యూ. సెకండ్ ఎస్డబ్ల్యూఎస్, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్. దేని మీద చార్జ్ చేస్తారు? బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ప్లస్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రొడక్టివ్ డ్యూటీ ఉంటే, లేదంటే ఓన్లీ బీసీడీ. తర్వాత ఐజిఎస్టీ. ఐజిఎస్టీ దేని మీద లెవించేస్తారు? అసెసబుల్ వాల్యూ ప్లస్ బీసీడీ ప్లస్ ఎస్డబ్ల్యూఎస్ ప్లస్ నార్మల్గా అయితే ఈ మూడేమా. నార్మల్గా అయితే బీసీడీ, సో అసెసబుల్ వాల్యూ, బీసీడీ, ఎస్డబ్ల్యూఎస్, ఈ మూడింటి మీద ఐజిఎస్టీ కానీ కాంపన్సేషన్ సెస్ కానీ చార్జ్ చేస్తాం. ఒకవేళ రిమైనింగ్ ఏవైనా ఇస్తే ఎలా ఉంటుందో కూడా చెప్తాను. అసెసబుల్ వాల్యూ ప్లస్ బీసీడీ ప్లస్ ప్రొడక్టివ్ డ్యూటీ ప్లస్ ఎస్డబ్ల్యూఎస్ ప్లస్ యాంటీ డంపింగ్ డ్యూటీ ప్లస్ ఇవేమైనా ఉంటే వీటిని యాడ్ చేసిన తర్వాత ఐజిఎస్టీ లెవించడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్ని మీకు ఒకటి యాంటీ డంపింగ్ డ్యూటీని కంప్యూటేషన్ చేసేటప్పుడు ఇంకొంచెం ఎలాబరేట్గా చెప్తాను. లాస్ట్ డ్యూటీ అదే కదా, అక్కడ ప్రాబ్లం చేయిస్తాను. అక్కడ ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నింటినీ కలిపి ఎప్పుడు ఐజిఎస్టీ లెవీ చేస్తాడానికి ఒక ప్రాబ్లం ఇన్ డెప్త్గా అక్కడ నేర్పిస్తాను. అర్థమైందా? నౌ ద లాస్ట్ వన్. ఇన్ మై లాస్ట్ వన్ ప్రొడక్టివ్ డ్యూటీ అయిపోయింది, సేఫ్ గార్డ్ డ్యూటీ అయిపోయింది, తర్వాత countervailing duty on subsidized goods, that is nothing but CVD on subsidized goods. ఏంటి సార్ CVD on subsidized goods అంటే? CVD on subsidized goods అంటే అమ్మా, ఇప్పుడు మన కంట్రీలో సబ్సిడీ ఏమి ఇస్తున్నారు గూడ్స్కి? ఏ గూడ్స్ సబ్సిడీ ఉంది? గ్యాస్. ఒకనొకప్పట్లో నువ్వు 700 రూపీస్ పే చేస్తే 300 రూపీస్ 250 రూపీస్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ వెనక్కి వచ్చి నీ బ్యాంక్ అకౌంట్లోనే కదమ్మా పడేది. కరెక్టే కదా? ఇంకేమైనా ఉన్నాయా సబ్సిడీ గూడ్స్ ఏమా? అగ్రికల్చరల్ గూడ్స్, ఎక్విప్మెంట్స్. మా రేషన్ షాప్లో మనం కొనుక్కునేటువంటి బియ్యం కూడా మనకు సబ్సిడీకి వచ్చేటివే కదమ్మా. అదే బియ్యం మనం బయట కొనుక్కోవాలి అని అంటే 12 రూపీస్ 15 రూపీస్ ఇంకా రావాల్సిందేగా. అలాంటిది మనకు రేషన్ షాప్లో ఎంతకు ఇస్తున్నారు? 1 రూపీ. షుగర్ ఇలాంటివి ఇస్తున్నారా లేదా? సరే, ఎందుకు ఈ సబ్సిడీ కాన్సెప్ట్ చెప్తున్నానంటే, సపోజ్ ఫారిన్ కంట్రీలో ఒక గూడ్ సబ్సిడీకి ఇస్తున్నారు అనుకుందాం. ఆర్ గెటింగ్ మై వర్డ్? ఫారిన్ కంట్రీలో సబ్సిడీకి ఇస్తున్నప్పుడు ఆ ప్రైస్ ఎంత ఉంటుంది? చాలా తక్కువగా ఉంటుందా?
అలా ఫారిన్ కంట్రీలో సబ్సిడీ ఉన్నప్పుడు అక్కడ ఉన్న కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వాటిని లెస్ ప్రైస్కి అక్యుములేట్ చేసి ఇండియాకి పుష్ చేస్తారు ఒక రీజనబుల్ మార్జిన్తో. అప్పుడు ఇండియాలో ఉన్న ప్రైస్ కన్నా ఆ ప్రైస్ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అలా ఉందంటే మళ్ళీ ఇండియాలో ఉన్న ఇండస్ట్రీ కొలాప్స్ అవుతుందా లేదా? మరి ఇండియన్ బిజినెస్ పర్సన్స్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేయాలి? అలాంటి సబ్సిడైజ్డ్ గూడ్స్ మీద ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ట్యాక్స్ని లెవీ చేస్తుంది. సార్ ఫారిన్ కంట్రీలో ఇచ్చిన సబ్సిడీ మనకు ఎలా తెలుస్తుంది? మా ప్రతి కంట్రీకి రిమైనింగ్ కంట్రీస్తో కొన్ని ట్రీటీస్ అగ్రిమెంట్స్ ఉంటాయేమో, అగ్రిమెంట్స్ని ట్రీటీస్ అంటారు. సో కమ్యూనికేషన్ ఉంటుంది, మా కంట్రీలో ఏవి సబ్సిడీ ఇస్తున్నాము ఏంటి అని. సో అలాంటి ప్రోడక్ట్ రాగానే కస్టమ్స్ ఆఫీసర్కి మైండ్లో ఫ్లాష్ అయిపోతుంది, ఆ కంట్రీ నుంచి వస్తుందంటే ఆ కంట్రీలో ప్రోడక్ట్ ఏంటి, సబ్సిడీకి ఇస్తారు. అక్కడ తక్కువ ప్రైస్ ఉందని ఇండియాకి ఇలా తక్కువ ప్రైస్కి ఎక్స్పోర్ట్ చేస్తే ఇండియాలో ఉన్న బిజినెస్ ఏమవుతుంది, కొలాప్స్ అవుతుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేయొచ్చు? సపరేట్ ట్యాక్స్ లెవీ చేయొచ్చమ్మా. దట్ ఈస్ కాల్డ్ సివిడి, కౌంటర్వైలింగ్ డ్యూటీ ఆన్ సబ్సిడైజ్డ్ గూడ్స్. సో ఫారిన్ కంట్రీలో సబ్సిడీ ఇవ్వడం వల్ల ఇండియాకి లెస్ ప్రైస్కి ఎక్స్పోర్ట్ చేస్తే వాటిపైన ఛార్జ్ చేసేటువంటి డ్యూటీ సివిడి ఆన్ సబ్సిడైజ్డ్ గూడ్స్. అర్థమైందా? ఫస్ట్ వన్ ఏంటి? సెకండ్ SWS. థర్డ్ వన్ IGST. ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ నెక్స్ట్ సివిడి ఆన్ సేఫ్ గార్డ్ డ్యూటీ. సేఫ్ గార్డ్ డ్యూటీ తర్వాత ఏంటమ్మా? సివిడి ఆన్ సబ్సిడైజ్డ్ గూడ్స్. సో ప్రొటెక్టివ్ డ్యూటీ, సేఫ్ గార్డ్ డ్యూటీ, సివిడి ఆన్ సబ్సిడైజ్డ్ గూడ్స్. మా ఈ టైప్స్ ఆఫ్ డ్యూటీస్ అన్నిటిని ఇంపోర్ట్స్ మీదనా ఎక్స్పోర్ట్స్ మీదనా? ఆర్ బోత్? ఓన్లీ ఆన్ ఇంపోర్ట్స్. నౌ యాంటీ డంపింగ్ డ్యూటీ. ఎంతమంది లాస్ట్ అన్నానమ్మా? అది లాస్ట్ కాదు. సివిడి ఆన్ సబ్సిడైజ్డ్ గూడ్స్ తర్వాత ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటి? యాంటీ డంపింగ్ డ్యూటీ. అంటే ఏమా? డంపింగ్కి యాంటీగా ఇంపోజ్ చేసేటువంటి డ్యూటీని యాంటీ డంపింగ్ డ్యూటీ అంటారు. రైట్. సరే, ఇది ఎప్పుడు లెవీ చేస్తారో చూద్దామా. ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి బిజినెస్ పర్సన్స్ ఎవరైనా సరే, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పోర్టర్స్, ఇండియాకి ఒక ప్రోడక్ట్ని కావాలనే లెస్ ప్రైస్ పంపించవచ్చు. కావాలనే లెస్ ప్రైస్. అక్కడ సబ్సిడీ లేదు, సబ్సిడీ ఇవ్వడంలో లెస్ ప్రైస్ కాదు. ఫారిన్ కంట్రీలో ఉన్న ఎక్స్పోర్టర్ ఏం చేస్తున్నాడంటే ఎలా అయినా ఇండియాలో ఉన్న మార్కెట్ని క్యాప్చర్ చేయాలి, షేర్ పెంచుకోవాలి, మోనోపోల్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో సపోజ్ దాని ప్రొడక్షన్ కాస్ట్ ఒక 5 lakhs ఉన్నా ఇండియాకి కావాలనే 2 lakhsకి 3 lakhsకి పంపిస్తాడు. ఎందుకు? అలా పంపిస్తే ఇండియాలో ఉన్న మార్కెట్ కొలాప్స్ అవుతుందా? ఇండియాలో ఉన్నటువంటి మార్కెట్ కొలాప్స్ అయిపోయింది అనుకోండి, తర్వాత నేను చేయొచ్చు, లీడ్ చేయొచ్చు. ఇలాంటి ఇంటెన్షన్తో ఇండియాలోకి కావాలనే గూడ్స్ని లెస్ ప్రైస్కి డంపింగ్ చేయడం, కావాలనే. మళ్ళీ సబ్సిడీ వల్ల తక్కువ రేటుకి వస్తే సపరేట్ సివిడి ఆన్ సబ్సిడైజ్డ్ గూడ్స్. ఇక్కడ సబ్సిడీ ఇవ్వడం వల్ల తక్కువ ప్రైస్ కాదు, ఒక ఫ్రాడులెంట్ ఇంటెన్షన్. ఏంటది? దే వాంట్ టు క్యాప్చర్ ది ఇండియన్ మార్కెట్. సో ఇలాంటి ఇంటెన్షన్తో ఇండియాకి తక్కువ ప్రైస్కి గూడ్ని సెండ్ చేస్తామా, ఇండియన్ గవర్నమెంట్ ఏమి ఇంపోజ్ చేస్తుంది? యాంటీ డంపింగ్ డ్యూటీ. సార్ ఎంత లెవీ చేయొచ్చు యాంటీ డంపింగ్ డ్యూటీని? నథింగ్ బట్ ఇండియాలో ఆ ప్రొడక్ట్ ప్రైస్ ఎంత, ఇండియాకి ఏ ప్రైస్కి ఎక్స్పోర్ట్ చేశాడు, అంతే కదా. ఇండియన్ మార్కెట్లో ఆ ప్రైస్ ఎంత, ఇండియాకి ఏ ప్రైస్కి ఎక్స్పోర్ట్ చేశాడు, ఆ డిఫరెన్స్నే యాంటీ డంపింగ్ డ్యూటీగా లెవీ చేయొచ్చు. సపోజ్ ఆ ప్రొడక్ట్ ప్రైస్ ఇండియాలో 8 lakhs మనోడు 3 lakhsకే ఇండియాకి పంపించాడు అనుకో, అప్పుడు యాంటీ డంపింగ్ డ్యూటీ ఎంత? 5 lakhs. సార్ రేట్తో సంబంధం లేదా? రేట్తో సంబంధం లేదు. క్లియర్గా ఏంటి, ఇండియాలో ఉన్న మార్కెట్ ప్రైస్కి తను ఎక్స్పోర్ట్ చేసినటువంటి ప్రైస్కి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెంట్ ప్రైసే యాంటీ డంపింగ్ డ్యూటీ. దట్స్ క్లియర్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్ మా. దట్స్ ఆల్. ఆర్ గెటింగ్ మై వర్డ్? లాజిక్స్ అర్థమయ్యాయి కదా. వీటి కంపిటీషన్ ఎలా ఉంటుందో ఏంటో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మా. దట్స్ ఆల్ ఫర్ ద డే. రిమైనింగ్ కాన్సెప్ట్ విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్. హ్యాపీ వీకెండ్ మా. బాగా ఎంజాయ్ చేయండి మా. సెకండ్ చాప్టర్ మిస్ అయిన వాళ్ళు సెకండ్ చాప్టర్ కవర్ చేసుకొని రండి.
ఓకేనా? క్యారీ ఆన్.